ఈ సంభాషణ శిబిరాన్ని తయారు చేయడానికి ముందు దేశం మొత్తంలో సామాన్యంగా సామాన్యులు మాట్లాడేటువంటి రెగ్యులర్ గా మాట్లాడేటువంటి కొన్ని పదాలను వాక్యాలను తీసుకొని దేశం మొత్తంలో ఏ ఏ పదాలు ఏ ఏ వాక్యాలు అయితే ఉంటాయో వాటన్నిటిని సంస్కృతంలో ఏమంటారు అని మళ్ళీ వాటిని సంస్కృతంలో తర్జుమా చేసి ఒక సిలబస్ ప్రిపేర్ చేసి మనకు సంస్కృత భారతి ఒక 40 సంవత్సరాల క్రితం సంభాషణ శిబిరాలు మొదలుపెట్టారు. ఈ దశదిన సంభాషణ శిబిరాల ద్వారా సంస్కృతము నేను కూడా మాట్లాడగలను అని ప్రతి వ్యక్తి అనుకునే విధంగా శిక్షణను తయారు చేశారు. గత 15 రోజులుగా మీరు అదే శిక్షణ తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు మనం నేర్చుకున్న అంశాలు మరి ప్రదర్శన చేసి ఆ శిక్షణ యొక్క అనుభవాన్ని మనం ప్రదర్శించబోతున్నాం. ఈ కార్యక్రమంలో మరి కుటుంబ సమేతంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి నాకు ఇక్కడ సీత గారు అయితే కనపడుతున్నారు ఇద్దరుగా, మరి మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరే కూర్చున్నారు. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక్కరినైనా మీరు ఈ రోజు కొద్దిసేపు సమయం ఇవ్వగలిగితే మీరు మరి ఇన్ని రోజులు నేర్చుకున్న అంశాలు ఏంటి, ఎలా ఉంది అనేది వారు కూడా వింటారు, చూస్తారు. కాబట్టి ప్రయత్నం చేయండి మీ ఇంట్లో వాళ్ళని కూడా పిలవడానికి కోసం. ఓకేనా? మొదటగా మరి దంపతులుగా వచ్చిన సీత గారితో ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం. ప్రథమం ఒకసారి పరిచయం చేసుకోండి సీత మహోదయ్. మనకి ఈరోజు డాక్టర్ సివి రావు గారు యోగాలో చాలా సీనియర్ మోస్ట్ వ్యక్తి వారు మనకు వచ్చారు. వారు అతి త్వరలో మనకు వీడియో ఆన్ చేస్తారు. మన కార్యక్రమాలు చూస్తున్నారు. ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పరిచయం చేసుకోండి మొదటగా. గురుభ్యో నమః. నమస్కారం ఆచార్య మహోదయ. మమ నామ సీతా మహాలక్ష్మి. అహం హైదరాబాద్ నివాసామి. అహం ఏం చేస్తారు చెప్పండి. పదవీ విరమణ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ అకౌంట్స్, సీనియర్ అకౌంటెంట్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ అకౌంట్స్, రిటైర్డ్ పదవి విరమణ, ఉద్యోగ విరమణ అభవత్. అస్తు. వారి పరిచయం చేయండి, మీ వారి పరిచయం చేయండి. నమస్కారం అండి. నమస్కారం మహోదయ్. నా పేరు రవిశంకర్, రాజపాలెం బాలాజీ రవిశంకర్, ఆర్బి రవిశంకర్. మా వైఫ్ సీతామహాలక్ష్మి గత 15 రోజులుగా చేస్తున్న ఈ సంస్కృత పాఠ్యాలను ఉద్దేశించి ఈ చివరి రోజున నన్ను కూడా మీరు ఆహ్వానించడం జరిగింది. సో నేను కూడా వచ్చి మీకు పరిచయం అవుతున్నాను. నేను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యాను. సంతోషం, ధన్యవాదాలు. మీరు ఈ కార్యక్రమం అశాంతం ఉండి మా విద్యార్థుల యొక్క అలాగే సీత గారు చేసిన అభ్యాసం యొక్క ప్రదర్శన కూడా చూడాలని కోరుకుంటున్నాము. ఓకేనా? అలాగే ఈ రోజు కార్యక్రమంలో మరి అందరినీ కుటుంబంగా రమ్మన్నాము, కానీ మరి అందరూ ఒక్కొక్కరిగా కనపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో సీత గారు అలాగే సార్ ఇద్దరు కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంటుంది. మీ సమక్షంలో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఓకేనా? రైట్. స్వాగతం మరొకసారి. మొదటగా ఈ దశదిన శిబిరంలో మనం నేర్చుకున్న అంశాలు మీరు ఒక్కొక్కరుగా ఏమేమి అంశాలు, మనం సిలబస్ ఆల్రెడీ ఇచ్చాము కదా, ఆ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు వరుసగా ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు బాగా చెప్పగలిగే అంశాన్ని తీసుకొని ఫస్ట్ మీరు ప్రదర్శన చేయవచ్చు. తర్వాత నేను మళ్ళీ విషయాన్ని నేను అడిగే ప్రయత్నం చేస్తాను. సరేనా? మొదటగా అంజని గారు పరిచయం చేసుకోండి. నమస్కారం మహోదయ. నమస్కారం. మమ నామ అంజనీదేవి. మా పతి బయటికి వెళ్ళారండి, వచ్చిన తర్వాత పరిచయం చేసుకుంటాను, వస్తారు. మేము అహం గుంటూరు నగరే నివాసి, అహం గృహిణి. అస్తు. ఒక్క నిమిషం.
ఈరోజు ముఖ్యంగా మన ముఖ్య అతిథి డాక్టర్ సివి రావు గారు మన కార్యక్రమంలో వచ్చారు. వారు అన్మ్యూట్ చేయండి మహోదయ ఒకసారి. మహోదయ స్వాగతం. సంస్కృత భారతి ఆధ్వర్యంలో దశదిన సంభాషణ శిబిరం మనం రాత్రి 8 నుంచి 9 గంటలకు గత 15 రోజులుగా మా విద్యార్థులు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న అంశాలను ఈరోజు ప్రదర్శించడానికి సమారోహ కార్యక్రమం జరుగుతుంది. ఆ సమారోహ కార్యక్రమం మీరు అతిథిగా వచ్చారు. మీకు స్వాగతం మహోదయ. థ్యాంక్ యూ. కానివ్వండి, తర్వాత మాట్లాడతాను 10 నిమిషాల తర్వాత. అంజని మహోదయ, మీ యొక్క ప్రదర్శన మీరు ఏది చేస్తారో అది చెప్పండి ఒకసారి. నేను దిక్కులు కలర్స్ అయినా ఏదైనా ఒకటి తీసుకొని చెప్పండి. ఒక్కటి చెప్పమంటారా? నమస్కారం మహోదయ. మమ నామ అంజనీదేవి. అహం గృహిణి. అహం గుంటూరు నగరే నివాసి. అహం శ్వేతః, కృష్ణః, నీలః, హరితః, రక్తః, పీతః, పాటలః, కేసరీ వర్ణః, धूसरः, कपीसः. धन्यवाद महोदय. अस्तु, उत्तमम् उत्तमं, सुन्दरं सुन्दरम्. अनन्तरं अहं वासरे परिचयं कदामि. अस्तु. अद्य इन्दुवासरः, स्वः भौमवासरः, परस्वः सौम्यवासरः, प्रपरस्वः बृहस्पतिवासरः. अद्य इन्दुवासरः, त्यः भानुवासरः, परत्यः स्थिरवासरः, प्रपरत्यः भृगुवासरः. धन्यवादः. उत्तमम् उत्तमं, సుందరం సుందరం. ఒకరు చెప్పగానే సీత గారు అలాగే వారిద్దరు దంపతులు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని ఒక అర నిమిషంలో చెప్పాలి, సరేనా? తర్వాత చివరికి మనకు ఈరోజు వచ్చిన అతిథి మాట్లాడతారు. మీరు ఈలోపు వారు చెప్పిన అంశం మీద మీ అభిప్రాయాన్ని చెప్పాలి. సీత గారి దంపతులు. చాలా బాగా చెప్పారు సార్. వాళ్ళు తడుముకోకుండా చక్కగా మీరు నేర్చుకొని చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. అనంతరం రూప గారు. మమ నామ రూప. నమస్కారం. మమ నామ రూప. అహం తత్రాంశ అభియామి. मम अमेरिकादेशे ह्यूस्टन् नगरे निवासे. अहं शरीराङ्गानि परिचयं करोति. नेत्रं, कर्णः, नासिकः, दन्तः, जिह्वा, कण्ठः, भुजः, स्कन्दः, वक्षस्थलं, उदरं, हस्तं, अंगुलिकं, ऊरुः, जानु, जङ्गा, पादः, पादतलं. ధన్యవాదः. ఉత్తమం ఉత్తమం, సుందరం సుందరం. టీచింగ్ ఎయిడ్స్ వాడాలి అని చెప్పినందుకు చక్కగా బొమ్మ తీసుకొచ్చి ప్రదర్శించారు. రైట్. సీత గారు, ఇద్దరు సారు మీరు ఇద్దరు చెప్పచ్చు. అమెరికాలో ఉండి అత్యుత్తమంగా నేర్చుకొని
చక్కగా ఆమె ఆ బొమ్మని తీసుకొచ్చి చెప్పిన విధానం చాలా 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 సంతోషంగా చక్కగా ఉంది. ఉంది. నిజంగా ధన్యవాదాలమ్మా. రూపా చక్కగా చెప్పావమ్మా. ధన్యవాదాలు సీత గారు. రైట్. అస్తు ఉత్తమం. అనంతరం చందురావు మహోదయ. नमस्ते आचार्य महोदय। हरि ओम्. मम नाम चन्द्रराव। अहं भाग्यनगर निवासितुम् अहं रिटैर्ड् गणकः। ये समये अहं विश्व हिन्दू परिषत् कार्यं करोति। मम बाध्यता प्रान्तकोशाधिकारी, तेलंगाणा प्रान्तकोशाधिकारी। नमस्ते। किं वदति? दिनचर्या वदति वा? दिनचर्या प्रातः 5 वादने दिनचर्या प्रारंभं करोमि। 5:30 काफीं पिबामि। 6 ప్రతి వాక్యం ముందు అహం చేరిస్తే అందంగా ఉంటుంది. అహం 5:15 ఉత్తిష్టామి, అహం సార్ధ అలా. अहं 5 मम दिनचर्या प्रारंभं करोमि। 5:30 काफी पिबामि। अहं 5:30 काफी पिबामि। अहं 6 किञ्चित् योगासन करोमि। 7 स्नानं करोमि। 7:30 पूजां करोमि। 8 8:30 अल्पाहारं स्वीकरोमि। 10:30 कार्यालयं गच्छामि। अहं 10:30 कार्यालयं गच्छामि। सायं 8:30 गृहम् आगच्छामि। गत 10 दिने संस्कृत अभ्यासं करोमि इति मम दिनचर्याः। धन्यवादः। अस्तु, उत्तमं सुन्दरं। महोदय, सीता महोदय वदतु। భాగ్యనగర్ నివాసి చక్కగా చెప్పారు సార్. భాగ్యనగర్ నివాసి విశ్వ హిందూ పరిషత్లో వర్క్ చేస్తూ కోశాధికారిగా వర్క్ చేస్తూ ఇంత శ్రద్ధగా ఈ వయసులో కూడా ఇంత శ్రద్ధగా నేర్చుకొని చెప్తున్నారంటే నిజంగా వారి అభినందనీయం. अस्तु, ధన్యవాదः. అన్మ్యూట్ అయిందండి ఆచార్య మహోదయ. కవిత గారా? అన్మ్యూట్ అయింది ఆటోమేటిక్. अस्तु, परिचयं करोतु महोदय. శ్రీ గురుభ్యో నమః. మమ నామ కవిత. అహం గృహిణి. అహం గుంటూరు నగరే నివసామి. అహం వాసరः పరిచయ వదామి. అద్య సోమవాసరः, శ్వः మంగళవాసరः, పరశ్వः బుధవాసరः, ప్రపరశ్వः గురువాసరः. అద్య సోమవాసరः, ह्यः రవివాసరः, परह्यः शनिवासरः,
प्रपर्यः शुक्रवासरः। नमस्कारम् आचार्य महोदय। క్రియాపదాలు కూడా చెప్పమంటారా? నేను మళ్ళీ రెండవ వరుస మళ్ళీ మీకు అవకాశం సమయానుకూలంగా వస్తుంది. ఓకేనా? ఒకసారి ఒక అంశం తీసుకుందాం. అస్తు ఉత్తమం. సీత మహోదయ దంపతులు చెప్పండి. చాలా చక్కగా చెప్పారు సార్ మేడం కూడా. గుంటూరు వాస్తవ్యులు ఇంతటి పగపగ ఎండల్లో కూడా వారు ఆ ఇంటి పనులు అన్ని నిర్వహిస్తూ ఇంత చక్కగా వారు అధ్యయనం చేసి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. కవిత గారు దంపతులు కూడా ఈ క్లాస్ లో హాజరయ్యారు పూర్తిగా. తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు వారి ద్వారానే ఈ క్లాస్ లో హాజరయ్యారు. ఇంకా భగవద్గీత సంబంధించినటువంటి శిక్షణ కూడా వారు ఇస్తారని చెప్పారు. కేవలం గృహ కార్యమే కాకుండా భగవద్గీత శిక్షణలో కూడా వారు ముందున్నారు. లెరన్ గీత ద్వారా నేర్చుకున్నారు మేడము. నేను కూడా లెరన్ గీత ద్వారానే నేర్చుకున్నాను సార్ భగవద్గీత శ్లోకాలు. అహం శాఖం పఠామి, అహం గీతం శృణోమి, అహం క్షీరం పిబామి, అహం భోజనం కరోమి, అహం ప్రసాదం స్వీకరోమి, అహం చదరంగం క్రీడామి. ధన్యవాదాలు. సీత మహోదయ. కళగారు కూడా చాలా బాగా చెప్పారు. చక్కగా చెప్పారు మేడం మీరు. కళగారు మహోదయ పరిచయం చేసుకోండి. మహోదయ కళగారు, చంద్రకళ గారు సార్ పరిచయం చేయండి. మహోదయ పరిచయం చేయండి. నమస్తే అండి. నమస్కారం. మా వారండి, మా శ్రీవారు అండ్ మమ పతి హరికృష్ణ. హరికృష్ణ మహోదయ స్వాగతం. మీ పరిచయం మీరు చేయండి ఒకసారి. ఏం చేస్తారు? నేను మెకానికల్ అండి, ఓన్ బిజినెస్. ఓకే. మమ ద్వే పుత్రికా అస్తి. ఓహో, ద్వౌ పుత్రికా స్తః. స్వాగతం. ఏకవారం నామ పరిచయం కరోతు. మీ పేరు చెప్పండి. నా పేరు ఇందు మైత్రి. నా పేరు లక్ష్మీ సుగాత్రి. అస్తు. సకుటుంబ సమేతంగా అనే దానికి ఈరోజు చంద్రకళ గారు కుటుంబ సమేతంగా సీత గారు వచ్చారు, సకుటుంబ సమేతంగా చంద్రకళ గారు వచ్చారు. అసలు సకుటుంబ సమేతంగా అనే దానికి ఇంకా నేను అర్థం మళ్ళీ చెప్తాను మీకు. మన ఇంట్లో ఉన్నట్టు వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పేసి ఏదైనా పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు మన కార్డు ఇచ్చిపోతారు కదా, కుటుంబ సమేతంగా అని వాడదాం మామూలుగా. సకుటుంబ సమేతంగా అంటే మామూలుగా ఊర్లలో ఇంత ముందుకు ఏదైనా ప్రయాణాలు ఉంటే గనక ఇంట్లో ఉన్నటువంటి బండ్లతో పాటుగా వెళ్ళేవాళ్ళు, ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఒక వారం రోజులు ప్రయాణం ఉంటుండేది. వారము 10 రోజులు 5 రోజులు ఉన్నప్పుడు వారితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి వర్కర్స్, వాళ్ళతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి అందరూ తీసుకొని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, ఇంట్లో ఉన్నటువంటి పరివారం అంటే వర్కర్స్, వాళ్ళతో పాటుగా అందరిని తీసుకొని వెళ్ళేవారు సకుటుంబ సమేతంగా. ఓకే, అలా ప్రయాణాలు సాగుతుండేవి. ఈరోజు మనం కుటుంబ సమేతంగా మన వాళ్ళు హాజరయ్యారు. కళ్ళగారు స్వాగతం వారికి. సీత మహోదయ. కళగారు చక్కగా చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ సకుటుంబం మీద సకుటుంబ సమేతంగా వచ్చి అందరినీ ఆనందపరిచారు. చేసాం. మంచి సంస్కృత కుటుంబంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ కుటుంబం ఎప్పటికీ కంటిన్యూ అయ్యేలాగా మమ్మల్ని ఇంకొంచెం ఉత్తములుగా ఇంకో క్లాస్లో జాయిన్ చేసుకుని తయారు చేయాలి. రావు గారు చెప్పినట్టు నాకు 2 అందులో చాలా నచ్చాయి. భాష అసలు ఏ జ్ఞానం ఏమీ తెలియని ఆ కాకి మౌనంగా ఎంత నిర్మలంగా ఏకాంతంతో ఏకాగ్రతగా ఎంత నేర్చుకుంటుందో కనీసం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అయినా
కాకిలాగా మనం కూడా కొంతైనా నేర్చుకుందాం, శ్రద్ధ పెడదాం. ఏ విషయమైనా అదొకటి. ఇంకొకటి మంది కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు మౌనంగా ఉండడంలో ఎంత సాధన చెయ్యాలి అన్నది రెండోది నాకు చాలా నచ్చింది. మీరన్నట్టు అసలు ఆయన గొంతు వింటుంటే, శ్లోకం చదువుతుంటే భగవద్గీత రికార్డింగ్ విన్నట్టే ఉంది గానీ, మాలాంటి వాళ్ళం మాట్లాడినట్లేదు. ఖచ్చితంగా సార్ గారి గొంతు చాలా బావుంది. ఆయన మాట్లాడే విధానం చాలా బావుంది. ఈరోజు మాకు ఆయన్ని పరిచయం చేయడం గూడా మేము అదృష్టవంతులమే. ధన్యవాదాలు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేనేమో. చాలా చెప్పాలని ఉంది గానీ చెప్పలేనేమో. ధన్యవాదాలు. అంటూనే ఇంట్లో అమ్మలు అన్ని విషయాలు చెప్తుంటారు. అలా ఉషారాణి గారు ఇది ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేనండి, ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేనండి అంటూనే చాలా విషయాలు చెప్పేస్తున్నారు అందరూ వారి అనుభవాలను. అస్తు ఉత్తమం ఉత్తమం సుందరం సుందరం. ధన్యవాదः. జ్యోత్స్న మహోదయ. ఏం లేదు. ఈ క్లాస్‌లో మీరు మాకు మధురం ఇచ్చారు. దాన్ని మేము ఆస్వాదించాం. మరి తిన్న రుచి ఎలా ఉందో మీకు ఖచ్చితంగా చెప్పకపోతే మరి మీరు అంత మధురాన్ని అందించినప్పుడు మాది తప్పే అవుతుంది గదా! సో మేమేం మధుర ఫలాన్ని అనుభవించామో చెప్పానంతే. అస్తు ధన్యవాదः. అనంతరం జ్యోత్స్న మహోదయ. నమస్కారం ఆచార్య. హరి ఓం. ఈ 10 రోజుల శిక్షణా శిబిరంలో జాయిన్ అయ్యి మీ దగ్గర శిక్షణ పొందడం అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. యాక్చువల్‌గా నేను టీచర్‌ని. హాలిడేసే కదా అని నేర్చుకున్నాను. హాలిడేస్ కాకున్నా కూడా నేను భగవద్గీత 4 లెవెల్స్ కూడా కంప్లీట్ చేశాను ఆచార్య. గీతా పరివార్‌లో. అంటే సంస్కృతం తెలుసుకోకుండానే అది జస్ట్ రీడింగ్ చెప్తారు, శుద్ధ ఉచ్చారణ. అది మొన్న మార్చి 31తోనే అయిపోయింది మాకు 4 లెవెల్స్. తర్వాత మా హస్బెండ్ పంపించారు దీని లింకు. ఆయన కూడా ఈ గ్రూప్‌లో లేరు గానీ, ఆ గ్రూప్‌లో ఫస్ట్ మనందరము ఉన్న గ్రూప్‌లో ఉన్నారు. ఇందులో జాయిన్ అవ్వమంటే ఆయన అంత ఇంట్రెస్ట్ చూపలేదు. నీకిష్టం కదా! నువ్వు ఇంట్రెస్ట్‌గా వింటావు కదా! అని నాకు పంపారు. నేను జాయిన్ అయ్యాను. నాకు ఇలాగా అంటే ఇది నాకు యాజ్ ఏ టీచర్ ఇది కూడా ఒక తరగతిలానే అనిపించుతుంది. అంతా సహా నా క్లాస్‌మేట్స్ చిన్న పిల్లలున్నారు, పెద్దవాళ్ళ వరకు ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఎంతో బహుముఖ మాటలు గాని, మన ముఖ్య అతిథి గారి మాటలు గాని, ఎలా అంటే ఒక జీవిత సారం ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. అంత మంచి గోష్ఠి అనిపించింది. బావుంది. మనం ఒకసారి మీరు లేరు. అప్పుడు మేమే మాట్లాడుకున్నాము. అందులో చంద్రరావు గారు కూడాని మనందరం ఒకసారి వీక్లీ వన్స్ అన్నా ఎప్పుడైనా కంటిన్యూ చేసుకుందాము కొంచెం సేపు దీని గురించి అని అన్నారు. తప్పకుండా సార్. ఏ రోజు ఎలాగా అనేది మీరు పెడితే సాటర్‌డే అయితే బెటరేమో అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని మనం జాయిన్ అవుతాం. సార్ కూడా చెప్పారు మనం ఇందులోనే ఈ గ్రూప్‌లోనే కంటిన్యూ అవుతామని. దానికి మీరు లీడ్ చేయండి సార్. అస్తు అస్తు ధన్యవాదः జ్యోత్స్న మహోదయ. మీ బోధన కూడా నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను మహోదయ. నేను కొంతమందికే చెప్పగలను. ఓకే. ధన్యవాదాలు. అస్తు అస్తు. అనంతరం హనుమంతరావు మహోదయ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః సర్వేభ్యో నమః. ప్రముఖ యోగాచార్య సివి రావు గారికి ధన్యవాదాలు. మమ నామ హనుమంతరావः. అహం కర్షకः. అహం వినుకొండ పట్టణ సమీప ప్రాంతే మతుకుమల్లి గ్రామే నివాసామి. ధన్యవాదాలు. మీ అంశం చెప్పండి, మీరే చెప్పండి ఓన్గా. ఏకశ్వాసేన సంఖ్యాపరిచయ వదామి.
ఆ, एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश त्रयोदश चतुर्दश पञ्चदश षोडश सप्तदश अष्टादश नवदश विंशतिः एकविंशतिः द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पञ्चविंशतिः षट्विंशतिः सप्तविंशतिः अष्टाविंशतिः नवविंशतिः त्रिंशत् एकत्रिंशत् द्वात्रिंशत् त्रयस्त्रिंशत् चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चत्वारिंशत् एकचत्वारिंशत् द्विचत्वारिंशत् चतुश्चत्वारिंशत् पञ्चचत्वारिंशत् षट्चत्वारिंशत् सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् पञ्चाशत् धन्यवादः महोदय హనుమంతరావు గారు రికార్డు సాధించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని క్లాసుల్లో చాలా మంది 10, 20 వరకే, 20 కాదు 10 వరకే, 15 మాక్సిమం చెప్పేవారు. హనుమంతరావు గారు ఈరోజు యోగా ఆచార్యుల సమక్షంలో మరి చేస్తున్న సందర్భంగా 50 వరకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. రైట్, సంతోషం. సీత మహోదయ. మహోదయ షష్ఠి హనుమంతరావు వరకు గారు చాలా గ్రేట్ అండి. షష్ఠి వరకు ప్రయత్నం హనుమంతరావు చేశారు. గారు మీరు చాలా బాగా చెప్పారు. నేను ప్రయత్నం చేశాను, 20 కూడా చెప్పలేకపోయాను. మీరు చాలా చక్కగా ఏకశ్వాసలో 50 వరకు 50 వరకు చెప్పారు. రియల్లీ గ్రేట్, చాలా అభినందనీయులు సార్. నిన్న షష్ఠి వరకు వచ్చింది మహోదయ. నిన్న ట్రైల్ చేసుకున్నప్పుడు షష్ఠి వరకు వచ్చినాయి. ఈ రోజు కొంచెం టెన్షన్ గా ఉంది. ఈ రోజు అసలు అటెండ్ అవ్వడానికి కూడా టైం లేదు. కానీ ఈ రోజు ముఖ్యమైన రోజు కాబట్టి అటెండ్ అయ్యాను. నిన్న 60 వరకు వచ్చింది ఒక టైంలో. చాలా బాగా చెప్పారు హనుమంతరావు గారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. రికార్డు మీది, రికార్డు. వీలంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి రికమెండ్ చేయండి. రైట్, మరి ప్రయత్నం చేయండి హనుమంతరావు గారు. ఓకేనా? యోగా సంస్కృతం చదవడం ద్వారా, సంస్కృతం మాట్లాడడం ద్వారా ప్రాణశక్తి పెరుగుతుంది, దాని ద్వారా ఆరోగ్యం వస్తుంది అంటాం కదా. ఇప్పుడు ఏకశ్వాసైన సంఖ్యా పరిచయం చేసేటప్పుడు శ్వాసను చాలా ఎక్కువగా ఇన్హేల్ చేసి ఆ శ్వాసను మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ సౌండ్ అనమాట మన సంఖ్య చెప్పారు. వాక్శక్తి, వాక్శుద్ధి, ఆరోగ్యము, జ్ఞాపక శక్తి సంస్కృతం నేర్చుకోవడం ద్వారా పెరుగుతుందంటే మరి ఇలా సాధన చేయడం వల్ల ఖచ్చితంగా దాని యొక్క ఉపయోగం ఉంటుంది అనేది మనం ఇక్కడ హనుమంతరావు గారు నిరూపించారు. ఉత్తమం ఉత్తమం. మహోపాధ్యాయ మీ యొక్క విద్యాభ్యాసం వలన సాధ్యమైంది మహోపాధ్యాయ. ఉపాధ్యాయుల యొక్క శిక్షణ 20%, 80% విద్యార్థుల యొక్క సాధన, మొత్తం కలిసి 100% దానికి ఫలితం నెరవేరుతుంది. ఓకే, ఈ విషయంలో మన డాక్టర్ సివిరావు మహోదయ్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సంస్కృత విద్యాభ్యాసం చేసినటువంటి, విద్యాభ్యాసాన్ని చక్కగా నిర్వర్తించి గురుత్వం వహించినటువంటి ఆచార్య శివ గారికి సాంస్కృతికంగా పరంగా కూడా అభినందనలు, ఆశీర్వాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. ఇప్పటి నుంచి ఇందాకటి నుంచి వింటున్నాను, వయోభేదం లేకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా శ్రద్ధతో ఈ సంస్కృత పదాలని అభ్యసించటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో జంట నగరాల్లోనే కాదు, ఈ డివైజెస్ అంటారు చూడండి, సోషల్ మీడియా పుణ్యం అంట, ఈ దరిద్రం మూలంగా ఉన్న తెలుగును కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలుగే చక్కగా రాని రోజుల్లో సంస్కృతాన్ని నేర్పడానికి ఆయన సాహసించడం పెద్ద సవాల్. అది అసలు ఎవరు వస్తారండి అనే లెక్కలో అనిపిస్తుంది. ఇంతమంది మీరు వస్తున్నారంటే మీ జిజ్ఞాసకి ధన్యవాదాలు చెప్పాలంటే. ఎందుకు జిజ్ఞాస చాలా గొప్పదండి అన్నిటికంటే కూడా. సంస్కృతం జర్మన్ భాష నుంచి వచ్చిందని మామూలుగా చెప్తారే కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతీయ పురాతన దీంట్లో పుణికి పుచ్చుకున్నది అది. అన్ని వేదాలు, ఉపనిషత్తులు అన్ని సంస్కృతంలోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ భగవద్గీత. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం నేను ఒకటి వినేవాడిని రేడియోలో. మనందరం కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, రేడియో శ్రోతలే ఉంటారు వాళ్ళు. అహం వార్తాహ స్వీయంతాహ బలదేవానంద సాగరహ అనేవాడు. అహమో లేకపోతే ఇయం వార్తాహ అనేవాడు, నాకు తెలియదు సరిగ్గాను. బలదేవానంద సాగరహ 7-5 నిమిషాల నుంచి 7:15 వరకు తెలుగులో వార్తలు వస్తాయి ఢిల్లీ నుంచి ప్రసారం.
ఆ తర్వాత సంస్కృతంలో వార్తలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత పోను పోను ఉర్దూలో వార్తలు చెప్పడం ఇప్పుడు మొదలుపెట్టారు. బట్ సంస్కృతంలో వార్తలు చెప్పేటప్పుడు అది కూడా వినాలనిపించేటువంటి ఆసక్తిగా ఉంటది. సంస్కృతం ఎంత గొప్పది అంటే, ఆయన దాన్ని ప్రసాదించి ఈనాటి ఆ కాస్తపు మాటలను కూడా పద్యాలని, వచనాలని ఇప్పుడు హనుమంతరావు గారు దాంట్లో విన్యాసం చేశారు. ఇంత కృషి సల్పటం 10 రోజుల్లో సాధ్యం చేయటం అనేది ఆచార్య శివ గారికే చెల్లింది. అందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప సంగతి. చాలా గొప్ప విషయం, మామూలు కాదది. ఇంకోటి అనుకుంటాం మనం, సంస్కృతం ప్రపంచం అంతా కూడా తెలుసుకోదగ్గ భాష. ఎప్పుడో ఫిలడెల్ఫియా వెళ్ళినప్పుడు, ఆ తర్వాత నేను డల్లాస్ వెళ్ళినప్పుడు యోగా చెప్తుంటే ఒక సంస్కృత శ్లోకాన్ని ముందు చెప్పటం, ఆ తర్వాత యోగా ప్రారంభించడం అలవాటు. అది సంస్కృత శ్లోకాన్ని ఇంగ్లీష్‌లో అనువదించడం నాకు చేతకాదు గనక, సంస్కృతాన్ని సంస్కృతంగానే చెప్పాం. ప్రార్థన కూడా అట్టగే చెప్పాం. సహనావవతు సహనౌ భునక్తు అని చెప్పేసి. 15 మంది ఉన్న వాళ్ళలో 6 ఫారినర్స్. నేను ఫారినర్స్‌కి యోగా చెప్పాను అని బోర్డు కట్టుకునేటువంటి రోజులేం కావు అవి. అది అబద్ధం. మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. 6 మాత్రం వాళ్ళున్నారు. అయినప్పటికీ కూడా ఆ సంస్కృతంలో చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు ధ్యానపూర్వకంగా కళ్ళు మూసుకొని విని ఆస్వాదించారు. అంటే అటువంటి భాష అంటే సంస్కృతం అనేది పదాలు లోతులకు పోయి గుండె రక్తనాళాల్లోకి మొత్తం అసలు ఆయుష్‌లోకి, పంచకోశాల్లోకి, పంచభూతాల్లోకి ప్రవేశించగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఒక్క సంస్కృతానికి మాత్రమే ఉంది. అందువల్ల గమ్మత్తైన విషయం ఏంటంటే, అర్థం కాకపోయినా గానీ మాధుర్యంగా ఉంటుంది. అర్థం కాకపోయినా గానీ మహత్తుగానే ఉంటుంది. కానీ అర్థం చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో చూడండి, బ్రహ్మాండంగా. చాలా గొప్ప సంగతి. ఇప్పుడు వృత్తిపరంగా ఒకటే ఎంచుకుందాం. దీంట్లో యోగా టీచర్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. హనుమంతరావు యోగా టీచర్ అనుకుంటాను, తెలియదు మరి. ఓకే. ఒక యోగా టీచరు ప్రార్థనే కాకుండా ఒక సంస్కృత శ్లోకాన్ని ఒకదాన్ని చెప్పి తర్వాత యోగాభ్యాసం మొదలుపెడితే దాని వాల్యూయే వేరు. ఒక్క సంస్కృత శ్లోకం నా జీవితాన్ని మార్చింది అని చెప్పడానికి నేను సగర్వంగా మీ ముందు మనవి చేస్తున్నాను నేను. ఆ శ్లోకం ఏదో కాదు, భగవద్గీతలో ఉన్న శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కంటే గుణము లేనిదైనను స్వధర్మమేవి. పరధర్మము భయము కొలుపున్నది, ఆచరణకు అనుచితమైనది. ఎంత గొప్ప మాట అండి. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 35వ శ్లోకం. మనం భగవద్గీతని బతికున్నప్పుడు నేర్చుకోవడానికి, శక్తిని పెంపొందించుకోవడానికి కాకుండా చనిపోయిన తర్వాత వినపడిన వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ పెడతాం. చనిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అందరూ అదే ఘోషిస్తున్నారు. చనిపోయిన తర్వాత వినేది కాదు, బ్రతికుండంగానే విని తెలుసుకోదగింది. ఏ వయస్సులో, ఏ సందర్భంలో, ఎప్పుడు ఒక శ్లోకాన్ని గురించి అర్థం తెలుసుకున్నా కానీ ఆ జీవితం అక్కడి నుంచి పరమార్థంగా మారిపోతుంది. ఎంతో కొంత, మనం త్యాగనిరతులం కాదు ఏంటి, కానీ ఎంతో కొంత మారుతుంది. దీన్ని ఇప్పుడు ఇది శ్లోకం తెలుగులో రాశారు, ఘంటసాల పాడారు, మనందరికీ తెలుసు. ఇక్కడ ఒక ఆయన ఉద్గీత అనే ఒక పుస్తకం రాశాడు, టీసీ రెడ్డి గారని. తెలుగులో చెప్పినప్పటికీ, తాత్పర్యం చెప్పినప్పటికీ కూడా భగవద్గీత అర్థం కాకుండా కొందరు ఘోషిస్తున్నారు అని చెప్పి ఇదే శ్లోకాన్ని ఎంత చక్కగా నన్నయ్య శ్లోకం, తిక్కన శ్లోకం, దాశరథి శ్లోకం మాదిరిగా మార్చి చెప్పాడు. ఏం చెప్పాడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని? ఎంత మాత్రపుదైనా సొంత రీతి మేలు, పద్ధతైన పరుల తీరు కన్నా, తనదైన శైలిలో తాను చచ్చుట మేలు, వేరు తెరుగులోని వెరపు కన్నా. ఎంత బాగా చెప్పాడండి. అంటే ఇదే తాత్పర్యాన్ని ఇంకా బాగా అర్థమయ్యేటట్టు బాగా చెప్పగలిగాడు. అది విశేషం. అంటే సంస్కృతం అనేది సంభాషణ కోసం కంటే కూడా సంభావితంగా, ప్రభావితంగా అర్థం చేసుకొని జీవితాన్ని ప్రభావితం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు అనుకున్నారు, నేను అనుకున్నారు సుమా. ఎవరన్నా నేను కానీ నేను నేర్చుకోవడానికి వస్తే మా ఆవిడ అంటది, నువ్వు చక్కని తెలుగులో మాట్లాడతావు, నువ్వు తెలుగులో మాట్లాడితే ఎదుటివాడికి అర్థమై సావదు, నువ్వు సంస్కృతంలో మాట్లాడితే ఇంకెవడికి అర్థం అవుతుంది అంటే అవతల వాళ్ళకి కూడా అర్థమైతేనే అది ఆ భాషకి, సంభాషణకి అర్థం. కానీ ఈ యోగాచార్య ఆచార్య శివ ఆయన ప్రయత్నించి సఫలీకృతం చేసిన విషయం ఏంటంటే, నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నంలో సంస్కృతం ఒక గొప్ప సమ్మోహనాస్త్రం. దాన్ని తెలుసుకొని
జీవిత పరమార్థాన్ని నేర్చుకోవచ్చు. అనేక విషయాలను మనం తెలుసుకోవచ్చు. వేదాలని, ఉపనిషత్తుల్ని. ఇది ప్రాతిపదికగా అనేక కొత్త విషయాలను తెలుసుకోవటానికి, గ్రంథోపనిషత్తులు తెలుసుకోవటానికి తగ్గ అవకాశం ఏర్పడుతుంది. దానికి తగ్గ ద్వారం మీకు సమకూర్చారు. అందుకు సంతోషించాల్సిన విషయం. అందుకు చాలా గొప్ప విషయం. ప్రతి యోగంలో కూడా యోగ ప్రార్థన ఉంటుంది. సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 3 సార్లు అంటారు శాంతిని. ఈ అర్థం దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది. 3 సార్లు అంటుంటాయంటే నీ దేహం వర్ధిల్లు గాక, నీ మనసు వర్ధిల్లు గాక, మూడోది నీ ఆత్మ ఎప్పటికీ వర్ధిల్లు గాక. దేహం ఎక్కడుందో తెలుసు, మనసు ఇక్కడుందన్న సంగతి తెలుసు. దాని పోకడలు, పంచేంద్రియాలు, పంచభూతాలు ప్లస్ ఇంద్రియ లోలత్వం చొప్పున మనం ఎన్నెన్ని తప్పులు చేస్తున్నామో తెలుసు. రిలీజ్ కాబోతున్నామన్న సంగతి తెలుసు. జ్ఞానం మీద, ధనం మీద, వ్యామోహం మీద, ఆస్తుల మీద, వీటన్నిటి మీద కూడా అహాన్ని మనం పెంచుకుంటూ మన జీవిత గమ్యాన్ని తుంచుకుంటున్నాం. అది ఇంకోటి చెప్తాడు వేదాల్లో, ఇంకొక ఉపనిషత్తుల్లో 5 ఉన్నాయి అంటాడు. దాంట్లో శాంతి శాంతి శాహి 3 కాకుండా ఇంకొకటి ఏంటంటే నీ చుట్టూ ఉండేటువంటి పశుపక్షాదులు, ప్రాణాలతో ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడా క్షేమంగా శాంతిగా ఉండుగాక. ఇంకొక 5వ శాంతి అద్భుతమైనది ఏమిటంటే, ఇదంతా సంస్కృతం చూసిన భాషలో 5 శాంతులు. నువ్వు ఏ తల్లిదండ్రులకు పుట్టావో తెలియదు, పుట్టడానికి నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు. అట్లాగే ఈ ప్లానెట్ కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు. ఈ భూమిపై ఉద్భవించావు. ఇలాంటి దాదాపు 1500 కోట్ల ప్లానెట్లు ఉన్నాయి అనే సంగతి సైంటిస్టులు చెప్పారు. ఎన్ని చోట్ల మానవ జాతి ఉందో, ఎన్ని చోట్ల అంతకు మించిన వానరులు ఉన్నారో, మహత్తులు ఉన్నారో, దేవతలు ఉన్నారో మనకు తెలియదు. దానికి ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది. అతను మన పూర్వీకులు, మన ఋషులు, శాస్త్రజ్ఞులైనటువంటి విద్యతో ఏం చెప్పాడు తెలిసిన, మనం మన వరకు బాగుంటే బాగుండు అనే ఉద్దేశం మీద ఏ గుడికైనా వెళ్ళి మొక్కుంటాం. అది నెరవేరితే మళ్ళీ మొక్కుంటాం, మొక్కుకొని తీర్థాలు చెల్లిస్తాం. అంటే మన కోరికలు, మన భావాలు, ఆశలు అన్ని సంకుచితంగా, పరిమితంగా ఉంటాయి. ఇది సమాజానికి, ప్రపంచానికే కాకుండా దాదాపు ఖండాంతరాలుగా విభజించబడి అనేక ప్లానెట్లో, అనేక గ్రహాల్లో ఉండేటువంటి జీవులు, జీవరాశులు కూడా జీవశక్తి ఉన్నా లేకపోయినా కానీ సమాంతరంగా, హాయిగా, ప్రశాంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థించేటువంటి ప్రార్థన సహనావతు సహనౌభునక్తు. అంత గొప్ప ప్రార్థన. ఓకే, కాబట్టి సంస్కృతం గురించి మనం చెప్పాలంటే నేను చెప్పదగిన వాడిని కానే కాదు. ఒక్క శ్లోకంతో 2 మాటలు చెప్పినోండి అంతే. అది చెప్పదగ్గ అర్హత, పుణ్యం, ధన్యత అనేది యువకుడైనప్పటికీ కూడా సంస్కృతాచార్య శివకు మాత్రమే ఉంది. ఓకే, ఇంత మంచి కార్యక్రమంలో ఇంకా ఇంత పెద్ద సంస్కృత పండితుడిని ఏమన్నా పిలవాలి, కానీ నన్ను ఎందుకు పిలవాలనిపించిందో నాకు తెలియలేదు. నిన్న టీవైటీటీసీ సభ జరిగింది. సభ జరిగినప్పుడు టీచర్లు అందరూ వచ్చారు. అనేక రకాల రాగద్వేషాలతో కొంత కొట్టుకులాడారు. ఎలక్షన్లు ఎక్కడ జరిగినా సరే అది పార్లమెంట్లో తెలంగాణ కోసం జరిగిన యుద్ధం మాదిరిగా జరిగింది. అయినప్పటికీ శాంతియుతంగా సముదాయించడానికి ప్రయత్నం చేశాం. శివ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు దాంట్లో. అప్పుడు నేను చెప్పాను, ఆ గ్యాప్లో వచ్చినప్పుడు, వీరందరూ నేర్చుకోండి, తెలుసుకోండి, మనం ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. మనం యోగ పండితులు కాదు, యోగ పక్షులు. పక్షి ఎప్పుడు కూడా రెక్కలతో పయనిస్తూ తనకు కావాల్సిన ఆహారాన్ని తింటూ అవసరమైనప్పుడు విశ్రమిస్తుంది. మనం ధ్యానం చేయడానికి కుర్చీ కావాలి, మంచం కావాలి, సింహాసనం కావాలి, ఆశ్రమం కావాలి, గురువులు కావాలి. ఒక పక్షి ధ్యానం చేయటానికి ఒక చెట్టు కొమ్మ చాలు. కొమ్మ మీద కూర్చొని హాయిగా ధ్యానం చేస్తుంది. అరే, కొమ్మ మీద కూర్చుంటే మనం పడిపోతాం కదా అనుకుంటాం. అది పడనివ్వదు. అంటే ధ్యానం ఎంత గొప్పదో, మౌనం ఎంత గొప్పదో, ప్రకృతిలో మమేకమైతే ఒక జీవి ఎంత ధన్యత పొందుతుంది అనే సంగతి అక్షి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకని అడ్డమైన ఛానల్ చూడటం కాదు, బీబీసీ ఛానల్ లాంటివి చూడాలి. లేకపోతే అది జంతువులు చూపించే ఛానల్ ఏంటమ్మా పేరది, అటువంటి ఛానల్ చూడాలి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్. నేషనల్ జియోగ్రఫీ ఛానల్. జంతువుల నుంచి మనుషుల్ని నేర్చుకోవాల్సింది ఏమి లేదండి. మనుషుల్ని నేర్చుకోవాల్సింది ఏమి లేదు.
ఎంత ఉన్నావు, ఎంత సంపాదించావు, ఎంత పోగొట్టావు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇదే మాటలు ఎక్కడ పోయినా. పెళ్లి దగ్గర ఇదే, చావు దగ్గర ఇదే, కబుర్లు ఇదే మొత్తం అంతా కూడా. కానీ ఏదీ లేదు. కానీ తల్లి మమకారం, పిల్లల మమకారం, కుటుంబం మమకారం అన్నీ కూడా చూపిస్తుంది. జీవితం మొత్తం మీద ఏ పక్షి కూడా ఒక్క పాట పాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. జీవనకాల పర్యంతరం ప్రశాంతంగా ఉంటుంది. తనకు అందిన ఆహారం మటుకే తిని జీవిస్తుంది. ఆ పక్షి నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉందండి మనం నిజంగా. అది కూడా నేర్చుకోలేకపోతే మనకు ఒక టైటిల్ ముందు పెడతాడు ఒక ఆయన అన్నట్టు, అక్కు పక్షుల కింద లెక్క మనం. ఓకేనా? చకోర పక్షిగా బదులుగా అక్కు పక్షుల కింద లెక్క మనం. అట్లా సొసైటీ తయారయ్యే రోజుల్లో ఆచార్య శివ, సంస్కృతాచార్య శివ, అదేమంటారు, హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ ఉంది కదా మనకి. హుస్సేన్ సాగర్లో అంత దుర్గంధం ఉంటుంటే దాంట్లో సెంటు బాటిల్ పోయడానికి తీసుకొచ్చాడు సంస్కృత పాఠం. సెంటు బాటిల్ ఎన్ని పోస్తే హుస్సేన్ సాగర్ వాసన వస్తుంది, పరిమళం వాసన పొంది ఎవరన్నా. అయినా కానీ ప్రయత్నం విరమించలేదు. ఒక సంపెంగ పువ్వు లాంటి వ్యక్తి ఆచార్య శివ. అంటే సంపెంగ పువ్వు తెలిసినా ఎంతో విలువైంది. దగ్గరికి వెళ్తే పరిమళం ఇస్తుంది, దూరంగా ఉంటే పువ్వులాగానే కనిపిస్తుంది. పువ్వు కాదు, ఒక్కోసారి మనం దూరంగా చూస్తే ఆకు అనుకుంటాం. ప్రపంచం మొత్తానికి సహజమైనటువంటి తేనెని, మకరందాన్ని అందించేది తేనెటీగ. అన్ని ఈగల కంటే కూడా తేనెటీగ చాలా గొప్పది అని ఆయుర్వేదం ఔషధాలు కూడా అనుపానంగా దాన్ని వాడతారు. అప్పుడు తేనెటీగ ఎప్పుడు ఏం చేస్తుందంటే, గమ్మత్తైన విషయం ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, మన కుటుంబాల్లో ఉత్తమమైన విషయాన్ని, ఉత్తమమైన స్నేహితులు మాత్రమే స్వీకరించాలి. మిగతా వాళ్ళ పట్ల మౌనంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి. నువ్వు బాత్కరకపోయినా పర్వాలేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు. నువ్వు ఎంత గంభీరంగా ఉంటావో అంత దీనికి వాళ్ళు సలాం కొడతారు. అమ్మ రాజీనామా, ఏ పని చేయకుండా అమ్మ రాజీనామా చేస్తే వారం రోజులు కుటుంబ సభ్యులందరూ పాదాల మీద పడ్డారు. అట్లాగే నువ్వు మౌనంగా ఉండగలిగితే ఆటోమేటిక్గా నీ వైపే తిరుగుతారు, శాంతి ప్రవర్ధిల్లుతుంది. ఉత్తమమైనటువంటి ఆహారాన్ని, పువ్వుల్లో మకరందాన్ని ఆస్వాదిస్తుంది తేనెటీగ. గమ్మత్తైన విషయం చెప్పంటారా? ద ప్రొడక్ట్ విచ్ యూ హ్యావ్, మనం ఏ రంగంలో ఉన్నా, ఒక మహిళగా కానీ, పారిశ్రామికవేత్తగా కానీ, ఒక విద్యావేత్తగా కానీ, ఒక ట్యూషన్గా కానీ, ఒక యోగా టీచర్ కానీ, వాట్ ఎవర్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్, యూ షుడ్ గివ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనలో ఉన్నటువంటి ఉత్తమమైన విషయాన్ని మాత్రమే ప్రపంచానికి పంచాలి. అది ఆశ కోసం కాదు, ఆశయం కోసం పంచాలి. అది తేనెటీగ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ అభినందనలు. అందరికీ ధన్యవాదాలు మహోదయ. ప్రతి క్లాస్ లో కూడా నేను ఒక అతిథిని పిలుస్తాను. మామూలుగా సంస్కృత భారతి సంస్థ నుంచి పిలుస్తాము. ఈ రోజు సడన్ గా 5 నిమిషాలు తక్కువ 8 గంటలకు నా మనసులో మీరు మెదిలారనమాట. మీరు వస్తే ఈ రోజు బాగుంటుంది అనే ఉద్దేశంలో వెంటనే మీకు కాల్ చేయడం జరిగింది అనమాట. ధన్యవాదాలు. మీరు పిలవగానే వెంటనే మాకు సమయం ఇచ్చారు, చాలా సంతోషం. ధన్యవాదాలు మహోదయ్. చివరిగా ఈరోజు ఈ దశదిన శిబిరంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు సీత గారు ఉన్నారు. వారు నేర్చుకున్న అంశాన్ని కూడా ఒకసారి ప్రదర్శన చేస్తారు. సీత మహోదయ. నమస్కారం. ఏం చెప్పమంటారు సార్? మీరు ఏది అభ్యాసం బాగా చేసి ఉంటే అది చెప్పొచ్చు. ఓకే. అహం స్నానం కరోమి, అహం దేవాలయం గచ్చామి, అహం పుస్తకం పఠామి, అహం శ్లోకం లిఖామి, అహం భోజనం ఖదామి, అహం క్షీరం పిబామి, అహం ఫలం నయామి, అహం దృశ్యం పశ్యామి, అహం సంస్కృతం వదామి, అహం అహం దేవాలయం ఆగచ్చామి, గృహం ఆగచ్చామి. ధన్యవాదः. అస్తు, ఉత్తమం, సుందరం. మహోదయ చెప్తారు. ఇప్పుడు మీ పక్కన ఉన్నారు 10 మహోదయ, వారు చెప్తారు ఇప్పుడు మీరు ఎలా చెప్పారు అనేది.
గత 2-3 రోజులుగా ఆ, ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఎక్కువ సమయం ఈ అధ్యయనానికి ఈ పఠించడానికి మాత్రమే చాలా ఎక్కువ కేటాయించడం జరిగింది. నేనే ఆశ్చర్యపోయాను. రాత్రి 9:30, 10:30 ఈ 3 రోజులుగా పడుకోవడం లాంటివి చేస్తుంటే ఇంతగానా శ్రమ పడుతూ ఉంది అని అనుకున్నా. సో ఆ శ్రమ అంతా ఈ రోజు మీకు కనపరిచింది. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు మహోదయ. ఆ అభ్యాసం చేయడానికి వయసుతో సంబంధం లేదు, లింగ భేదం లేదు అని నిరూపించారు మీరంతా కూడా. ఈ రోజు కార్యక్రమంలో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చిన్న వయసు వారు ఉన్నారు, ఇంకా మన విద్యార్థులు రాలేదు. వారు స్కూల్ స్టార్ట్ అయినాయట పాపం, అందుకే రాలేదని మెసేజ్ పెట్టారు. వారందరూ కూడా ఎవరికి కూడా సంస్కృత భారతి సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సంస్కృతం అనేది చాలా సులువైనది, అది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక 10 రోజుల పాటు వినగలిగి అనగలిగితే 1 గంట సమయం వెచ్చిస్తే సరిపోతుంది అనే ఉద్దేశంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. మరి అందరూ చాలా చక్కగా వారి విద్యను ప్రదర్శించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మీ యొక్క అనుభవాలని ఒక 2 నిమిషాల పాటు మన క్లాస్లో జరిగిన అనుభవాలు మీకు ఎలా అనిపించింది? కొంతమంది వీడియోస్ పెట్టారు. ఈరోజు అతిథులు ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో వినే ప్రయత్నం చేద్దాం. క్లాస్ ను ఉద్దేశించి రూప గారు. నమస్కారం అండి. నేను ఇప్పుడు యుఎస్కి వచ్చి 4 ఇయర్స్ అయింది. ఇండియాలో ఉన్నప్పుడు మనకి తెలుగు, సంస్కృతం అసలు అంటే నేనున్న ప్లేస్లో అయితే అంత తెలియదండి. కానీ మనం ఇంటర్మీడియట్లో చదువుకున్న సంస్కృతం మాత్రమే, రామ రామో రామ ఇవి మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే యుఎస్కి వచ్చామో, అంటే నేను అది అంటే రాంగ్గా చెప్పట్లేదు, బట్ మన పిల్లల్ని చూస్తున్నప్పుడు అరే వీళ్ళకి తెలుగు రావట్లేదు, వీళ్ళకి భాష రావట్లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మేము హెచ్ఎస్ఎస్లో ఉన్నాము. పిల్లలు శ్లోకాస్ సంస్కృతము నేర్చుకుంటున్నప్పుడు అనిపించింది తెలుగు కంటే కూడా సంస్కృతం నేర్చుకుంటే కూడా మనం శ్లోకాస్ ప్రాపర్గా చెప్పగలుగుతాము అని అనిపించి, సరే ఫస్ట్ నేను జాయిన్ అయ్యి చూద్దాము, పిల్లలు కూడా వింటూ ఉన్నారు హాలిడేస్లో అనిపించింది. కానీ వాళ్ళు అసలు అంటే ఇప్పుడు మాకు డే టైం కాబట్టి వాళ్ళకి అవ్వలేదు, బట్ నేను ఈ హాలిడేస్లో జాయిన్ చేపిస్తాను. మెయిన్ మోటో నేను పిల్లలకి, నా వల్ల పిల్లలు నేర్చుకుంటారేమో, ఇన్స్పైర్ అవుతారేమో అని జాయిన్ అయ్యాను. కానీ నాకు డెడికేట్ అంటే నాకు నిజంగా రోజు ఒక టైం స్పెండ్ చేశాను. ఈవెన్ విత్ వర్క్ని ఒక 1 అవర్ పక్కన పెట్టి చేశాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని కలిసినందుకు. అండ్ ఇక్కడ క్లాస్లో కూడా నాతో పాటు అందరూ మా పేరెంట్స్ వయసులో ఉన్న వాళ్ళతో కలిసి నేర్చుకుంటూ, వాళ్ళతో కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతూ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అందరినీ ఇలా చూస్తున్నందుకు. రేపటి నుంచి మిస్ అవుతానేమో, కానీ అందరం మళ్ళీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ కంటిన్యూ చేద్దామనే ఉంది నాకు. యా, ఉత్తమం. సంస్కృత కుటుంబం ఏదైతే గ్రూప్ ఉందో అది గ్రూప్ అలాగే ఉంటుంది. మీరు ఆ గ్రూప్ లో ఉండి మీకు ఇంతమందికి చెప్పినట్టుగా అభ్యాసం కొనసాగించవచ్చు. మీరు చక్కగా ఫోన్ చేసి రూప గారు, సీత గారికి ఫోన్ చేసి మాత సంస్కృతంలో కిం కరోతి అద్య కిం శాకం కరోతి, ఇలా మామూలుగా మనం సంభాషణ చేసుకోవచ్చు. చక్కగా మీరు సంస్కృతంలో ఇంత ముందుకు మన సంభాషణలో విన్నది ఏంటంటే, మాట్లాడే వాళ్ళు ఉండాలి, వినే వాళ్ళు ఉండాలి. మనకు ఈ గ్రూప్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మనం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు రేపటి నుంచి మీరు మీ ఈ క్లాస్మేట్స్ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో సంస్కృత కుటుంబ సభ్యులతో సంస్కృతంలో సంభాషణ చేయడానికి ప్రయత్నం చేయండి, సరేనా? సత్యం వా అసత్యం వా భాషణం కరోతు అని చెప్పేసి మా సంస్కృత భారతిలో అంటారు. మీరు అబద్ధమా, అది సత్యమా, అసత్యమా మీరు మాట్లాడడం మొదలు పెట్టాలి ఫస్ట్. అయ్యో నాకు గ్రామర్ రాదు, నేను మాట్లాడలేకపోతున్నాను, నాకు వస్తుందో రాదో, ఈ డౌట్స్ అని పెట్టుకుంటే మనం ముందుకెళ్ళలేము. ఓకేనా? అలాగే అభ్యాసం చేస్తూ ఉంటే కూడా వేప కూడా తీయగా అవుతుందని, మరి అలాగే ఇంతకుముందు సివిరావు గారు శ్లోకం చెప్పగానే చాలా సంగీత సాధన చేసిన వ్యక్తులు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది,
నాకు సేమ్ అలాగే వాయిస్ వినిపించింది. భగవద్గీత శ్లోకం చెప్పారు కదా, అందుకే ఈ సంస్కృతము, ఈ యోగ సాధన, ఈ రెండు కూడా నేను మొదటి నుంచి చెప్పిందంటే ఇవన్నీ కూడా మనకు పూర్వ కర్మానుసారంగా, కర్మ అనేది ఒక గుడ్ కర్మ ఉంటేనే మన జీవితంలో ప్రవేశిస్తుందట. మరి అలాంటి ఆ గుడ్ కర్మలో మనము ప్రవేశించాం ఆల్రెడీ. ఇంకా ముందుకు కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి, మీకు గతంలో సూచించిన ప్రకారంగా వస్తుంది ఉత్తమం. ఇంత ఆ, గొప్ప వాళ్ళని కలుసుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంత చిన్న వయసులో నేను ఇంత వాళ్ళని కలవడము, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ హనీ ఎగ్జాంపుల్ అవన్నీ చూస్తూ వాటితో ఇన్స్పైర్ అయ్యి మనము గుడ్ కర్మ చేయాలి అనేదైతే ఉంది నాకు. ధన్యవాదాలు సివి రావు గారు, మిమ్మల్ని కూడా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ధన్యవాదాలు. అస్తు ఉత్తమం. ఆ, అస్తు. చంద్ర మహోదయ. నమస్తే. ఇప్పుడు రూప గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. శివ గారు, ఎక్కడి నుంచో నాకు ఇది ఫార్వర్డ్ అయింది. ఈ గ్రూప్లో చేరటం ఒక రకంగా నా అదృష్టంగానే భావిస్తాను నేను. అలానే ఇప్పుడు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ సివి రావు గారు చెప్పిన ఇది కూడా ఎగ్జాంపుల్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఆ, అంటే ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. గొప్పగా ఉంటాయంటే కూడా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అందులో ఏదన్నా ఒకటి కనుక తీసుకొని మేము ఇన్స్పైర్ కాగలిగి మేము ఆచరణలోకి తీసుకొస్తే అద్భుతంగా ఉంటుంది మాకు కూడాను. తర్వాత ఒకటి, హనుమంతరావు గారు ఒంట్లు చెప్తున్నప్పుడు నార్మల్గా నేను 1 నుంచి 200 దాకా కనీసం ఒక 5-6 సార్లు పైన, అంటే ఈ 10-15 రోజుల్లోనో 20 రోజుల్లో మనం 11వ తారీఖు ఎప్పుడో మొదలు పెట్టినట్టున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా 200 దాకా కనీసం ఒక 5-6 సార్లు చెప్పుకుంటా. ఈ ఎంతసేపటికి ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్ట నవ దశ, ఈ మీటర్లో వెళ్ళిపోవటానికి ఆ పద్ధతిలో ఇష్టపడ్డానే కానీ అది చెప్పడం ఏంటంటే ధారణ. కనీసం ఒక 100 సార్లు 200 సార్లు చదివి ఉంటే తప్ప ఆ స్పీడ్ మెయింటైన్ కాదు. యాక్చువల్గా ఎందుకంటే అంత స్పీడ్ అని చెప్పి అందాం అనుకున్నాను కానీ ముచ్చటేసింది అనమాట. అది ఎంతో గొప్పగా వెళ్ళిపోతుంది. అంటే వేదం నార్మల్గా చదివే మనుషులైతే కనుక ఇందాక మన రావు గారు కూడా సహనా అవుతూ, అంటే వేదం పద్ధతిలో కాకపోయినా మామూలుగా మామూలుగా చదువుతారు. అదే దానిలో ఘనాపాటి అని చెప్పేసి ఒక స్పెషలైజ్డ్ లెవెల్ అన్నమాట. అంటే ఎవరైనా ఇగో ఋగ్వేద ఘనాపాటి అని చెప్పి అన్నారంటే కాళ్ళకి నమస్కారం పెట్టమే, రెండోది ఏమో ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తారు ఈ పద్ధతిలో టక టక 1 2 3 3 2 1 1 2 3 2 3 2 3 2 3 4 4 3 2 2 3 4, ఈ ఏదైతే 2 అని చెప్తున్నానో అంటే వాళ్ళు చెప్పే పద్ధతి అది. గణ అంటే కనుక 1 1 2 1 2 3 3 2 3 2 1 1 2 3. ఇది వాళ్ళు ఎంత స్థాయిలో చెప్తారంటే కనుక వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇది అర్థం కావటం కోసం కూడా కాదు, అది ధారణ. అంత గొప్పగా ఆయన ప్రాక్టీస్ చేశాయంటే కనుక నాకంటే వయసులో వచ్చినవాడు నమస్కారం పెట్టడం బాగోదు కానీ అయ్యా చాలా గొప్పగా ఉంది, ఇన్స్పైరింగ్గా ఉంది. తర్వాత వారు చెప్పిన దానిలో ఇంకొకటి, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను, అంటే వయసు మిగిలింది కండి కొంచెం పైత్యం ఎట్లాగో ఉంటుంది, సో ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తాను. భగవంతుడు మనకి చెప్పాలి అనుకున్నప్పుడు ఏదో రూపేణ వస్తుంది. ఇప్పుడు మనం ఈ క్లాస్లో కలిసినట్టుగానే. డాక్టర్ శివ గారు ఎట్లా ఉంటారో మనకు తెలియదు. సంస్కృతం చెప్పాను కదండి, ఇంతకుముందు ఒకసారి క్లాస్లో చెప్పాను, నా దగ్గర ఉన్న పుస్తకాలు లిస్టు నా అవసరం. కానీ భగవంతుడు వీళ్ళది అప్పుడు ఏం జరిగింది అనేది మనకు అప్రస్తుతం. నాకు క్షోభించి ఏదో ఉంది అని చెప్పి ఎత్తుక్కుంటూ పోయాడు. తనలో తనే మదనపడ్డాడు, తనకెవరేం చెప్పలా. అందుకే ఒక కొత్త వరవుడిలో కూడా తీసుకెళ్ళాడు. అంటే అది మన అదృష్టవశాత్తు మనకి ఇట్లా సిఆర్ రావు గారు, డాక్టర్ సిఆర్ రావు గారు, డాక్టర్ రావు గారు అది చెప్పారంటే కనుక దానిలో మన మనసులోకి రావాల్సింది, అట్లీస్ట్ మన గ్రూప్లో ఏ ఒక్కళ్ళకైనా రావాల్సింది ఏదో ఉండి ఉంటుంది. అందుకే వారి ద్వారా మనకు చెప్పించాడు. డాక్టర్ ఆచార్య శివగారితో అయినా కూడా మనకి ఏదైనా చెప్పిస్తున్నా అంటే ఒకళ్ళు కావచ్చు, నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఒకళ్ళకి ఎవరికో ఒకళ్ళకి అవసరం ఉంటే తప్ప భగవంతుడు ఏది ఉట్టి పుణ్యానికి చెప్పించడు. అది నేను ప్రగాఢంగా నమ్ముతా. ఒకటి. రెండోది, ఈ మనం శ్లోకాలు నేర్చుకోవటంలో శ్లోకాలు వేరు, వేద సూక్తాలు వేరు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. వేద సూక్తం చదవాలి అనుకున్నప్పుడు చాలామందికి అర్హత లేదు, నాకు కూడా అర్హత లేదు. వేద సూక్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. మీరు వేద పాఠశాలకి వెళ్ళినా అతను ప్రత్యేకించి ఒక వర్గానికి సంబంధించిన వాడు ఇదనే వేదం నేర్పుతాడు, మిగిలిన వాళ్ళందరికీ సంస్కృతం నేర్పుతారు.
వ్యాకరణం చెప్తారు, అన్నీ నేర్పుతారు. ఇది మాత్రం నేర్పరు. వేదం చెప్పేవాడు కూడా అర్థం చెప్పరు. 10 మంది వేదం నేర్చుకుంటే ఒకడు మహా ఉంటే ఒకడు ఉంటాడు, లేదా 100 మంది వేదం నేర్చుకుంటే అందులో 4 5 మాత్రమే ఉంటారు. అర్థం కూడా, భాష్యం కూడా తెలిసిన వాళ్ళు. అంత నిగూఢంగా అట్టి పెట్టారు, ఎందుకంటే దానిలో ఏదో ఉంది కాబట్టి. ఉదాహరణకి నేను చదువుతున్న స్తోత్రం లేదా సూక్తాన్ని మధ్యలో వదిలిపెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. అది తెచ్చిపెట్టాను. ఒక చోట శ్రీ సూక్తంలో అలక్ష్మి నశ్యతాం అని చెప్పి వస్తుంది. అలక్ష్మి బయట ఉండుగాక. ఇది తెలియక హోమం చేయిస్తూ కూడా చేసే ఆయనకి ఏందో తెలియకపోవటం వల్ల ఆయన వేదం నేర్చుకోలే. నాకు మళ్ళీ పుస్తకాలు ఏవో చూసి నేర్చుకున్నాడు. ఈయన మనకి సంస్కృతంలో రాసేప్పుడు 2 అనే పద్ధతిలో ఒకటి వస్తుంది. దాని పదం ఏంటనేది ఆచార్య శివగారు చెప్పాల్సింది నేను. అక్కడ పక్కదానికి ఏదో సంధి ఏర్పడ్డది. ఆ సంధి ఏర్పడ్డప్పుడు ఆ వస్తే గనక చదివేటప్పుడు ఆను కూడా రాయాలి. ఆ కూడా రావాలి మన నోటమటి. ఏమంటే ఆ రాసేటప్పుడు అక్కడే రాయొచ్చు కదా అంటే, ఈ స్తోత్రాలు గాని, లేకపోతే సూక్తాలు గాని ఛందోబద్ధంగా ఉంటాయి. దీనికి ఆ, ఈ గ్రూప్ చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. చాలా ఆనందంగా ఉంది. ఆ ఈ దశదిన క్లాసులో ఇలానే ఇంకొకటి 2 క్లాసులో కూడా మీ క్లాసులోకి మన ఉషా గారు అన్నట్లుగా జాయిన్ అవ్వాలని ఉందండి. ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాం కదా అని చెప్పేసి, అంటే ఇంకొంచెం బెటర్ గా పదే పదే అవే మనం చదువుతూ ఉంటే ఇంకొంచెం బెటర్ గా అవుతామని. ఇప్పుడు చాలా వరకు పర్వాలేదు. అందరు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఈ రోజు మా వారికి వేరే మీటింగ్ ఉండి తను రాలేకపోయారు. రేపు క్లాస్ ఉంటుందా సార్? ఈ రోజే రేపు ఉంటే తను యాక్చువల్గా జాయిన్ ఈ అవుతారు. ఈ ఈ రోజే యాక్చువల్గా పూర్తిగా ముగించాలి. కాకపోతే ఆల్రెడీ 10 అవుతుంది. మీకు నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళాలి అనే విషయం మీద కొంచెం ఒక 15 నిమిషాలు విషయం ఉంటుంది. వీలైతే ఈ రోజు కంప్లీట్ చేద్దాము, లేదంటే రేపు మళ్ళీ ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం. రేపు జాయిన్ అవుతారండి. అందరు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా మీరు అంత స్ట్రిక్ట్ గా ఉండబట్టే ఆ హోంవర్క్ అది కూడా చేశాము. కరెక్ట్ గా భయభక్తులతోటి ఇంట్లో చదివాము. అంత మా మా శాయశక్తుల అంటే మేము వీలైనంత వరకు కొంచెం నేర్చుకున్నాం అనుకుంటున్నాము. ఇంకా బెటర్ గా ముందుకెళ్ళటానికి గ్రూప్ లో మన చంద్రరావు గారు చెప్పినట్టుగా అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ ఇలా పెట్టుకొని క్లాసులు నిర్వహించుకుంటే ఇంకొంచెం భాషకు ఎప్పుడైనా కాన్వర్జేషనే ఉండాలి కదా. మాట్లాడుకుంటూ ఉంటుంటే భాష డెవలప్ అవుతుంది కాబట్టి తప్పులు పోయినా సరే మాట్లాడుతూ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలానే ముందుకెళ్దామని భావిస్తున్నాను గురువర్య. ధన్యవాదాలు గురువర్య. యోగా క్లాసెస్ లో కానీ, సంస్కృతం క్లాసెస్ లో కానీ మనం ఒకరిని జాయిన్ చేసామంటే వారి జీవితాంతము వారిని మర్చిపోరనమాట. అయితే ఈ బ్యాచ్ లో కవిత గారు మరి దాదాపు ఒక 5-6 మంది ఉన్నట్టుంది జాయిన్ అయిన వాళ్ళు. వారందరినీ కూడా భగవద్గీత శిక్షణతో పాటుగా వారికి సంస్కృతం కూడా అభ్యాసం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వారికి సూచన చేశారు. వారందరూ కూడా ఈ క్లాస్ లో నేర్చుకున్నారు. చాలా సంతోషం. గురు శిష్యులు ఒకేసారి మళ్ళీ భగవద్గీతలో వారి శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు మరి ఈ క్లాస్ లో సహ విద్యార్థులుగా ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. ధన్యవాదాలు. మన క్లాస్ లో ఉన్న శోభారాణి మేడం గారే నన్ను ఎంకరేజ్ భగవద్గీత చెప్పడానికి ఎంకరేజ్ చేశారు. కొంచెం భయపడుతుంటే చెప్పేది నువ్వా, చెప్పేది కృష్ణుడు, వినేవాళ్ళు కూడా కృష్ణులే కదా అని చెప్పేసి తను మొదట మాకు అందరికి హెడ్ అండి, గురుమాత ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారనమాట. అందరం ఇలా మళ్ళా జాయిన్ అవడానికి ఈ విధంగా మాకు అవకాశం మళ్ళా ఈ ప్లాట్ఫామ్ మీద మళ్ళా ఇలా కలిసాం అందరం కూడా. భగవద్గీతలో కూడా కురుక్షేత్రంలో అర్జునుడు నా ఎదురుగా ఉన్నటువంటి వారందరూ బంధువులు, గురువులు, అన్నలు, తమ్ముళ్ళు, మరి వీళ్ళందరినీ నేను చంపలేను, ఈ అస్త్రాన్ని నేను పట్టుకోలేను అని చెప్పేసి అక్కడ అస్త్ర సన్యాసం చేస్తాడు. చేసినప్పుడు ఆ క్షణంలో భగవంతుడు ఇదే చెప్తాడు అనమాట. కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన. కర్మ చేయడం వరకు నీ బాధ్యత. అది ఏమవుతుంది, ఏంటి లాభము, నష్టము, మంచి చెడు, చేసేది చేయించేది మొత్తం కూడా నేనే అని చెప్పేసి మరి ఇప్పుడు శోభారాణి గారు చెప్పినట్టు కవిత గారిని ముందుకు తీసుకెళ్లారు. వారు మిగతా విద్యార్థులను కూడా ప్రోత్సహించారు. చాలా సంతోషం. శోభారాణి గారు వారి అనుభవాన్ని తెలియజేస్తారు.
నమస్కారం శివాచార్య మహోదయ గారు. హరి ఓం. అందరము ఒక గ్రూప్ గా కవిత గారు, ఏడుకొండల్ గారు, అంజలిదేవి గారు, చంద్రకళ గారు, కృష్ణకుమారి, సుభాషిణి, మొత్తం ఉషా గారు 7 మెంబర్స్ మీ సంస్కృత పాఠంలో జాయిన్ అయ్యాం సార్. మేము ఎవరికి వచ్చిన విద్య వాళ్ళం ఒకరికొకరం చెప్పుకుంటాం. మనము అనవసరంగా ఈ సమయంలో టైం వేస్ట్ చేయకుండా ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ఒకరికొకరం చెప్పుకుంటాము. నేను యోగాచారినిగా 25 సంవత్సరాలు చిక్కడపల్లిలో నాకు ఒక డాక్టర్ గారు ఇచ్చారు. అక్కడ యోగా చెప్పేసి ఇప్పుడు సుచిత్రకు వచ్చి ఒక 6 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాను. మీరు మొన్న టీవైటీసీసీ వాళ్ళ దాంట్లోకి వచ్చారు అంటే మిమ్మల్ని వచ్చి కలవాలనుకున్నాను. కానీ 11 to 12 వరకు నేను కూడా భగవద్గీత చెప్తుంటాను. కవిత గారు కూడా అదే సమయంలో అక్కడ గుంటూరులో చెప్తుంటారు. మన అంజనీదేవి గారు ముతుకుపల్లిలో గోదాదేవి టెంపుల్ కట్టించారు. తన మాకు పాశురాలు ఎంతో చక్కగా నేర్పారండి. అలా ఎవరికి తెలిసిన విద్య వాళ్ళని నేర్పుతూ ఉంటాము. యోగా వల్ల మన ఏడుకొండల్ గారికి 15 సంవత్సరాలుగా ఉన్న షుగర్ వ్యాధి నయం చేసుకొని వారు 15 కేజీలు వెయిట్ తగ్గి వాళ్ళు చాలా చక్కగా నేర్చుకున్నారు యోగాను. ఇప్పుడు మేము మానస సరోవరం వెళ్ళే వారికి లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. అయితే మీరు ఇటు యోగాని అభ్యసిస్తూ వీటన్నిటిలో ప్రాణిక్ హీలింగ్ లో వీటన్నిటిలో ఉన్నారు. నేను కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను, ప్రాణిక్ హీలింగ్ అలాంటివన్నీ కూడా. నా వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు సార్. కానీ నేను వయస్సును గమనించను. మనము బ్రతికి ఉన్నంత కాలం మనం ప్రతి క్షణం కూడా ఒక విద్యార్థి లాగానే విద్యను అభ్యసిస్తూ మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి నేర్పిస్తూ వెళ్ళాలనేది నా ఆకాంక్ష సార్. మేమందరం కూడా గీతా పరివార్ వాళ్ళ దాంట్లో పాఠకులుగా నేర్చుకున్నాము. అందరము వీళ్ళందరూ కూడా L4 అంతా పాస్ అయ్యారు. నేను ఇప్పుడు L4 లో ఉన్నాను. భగవద్గీత మేము చెప్పేటప్పుడు దాన్ని సమగ్రంగా శ్లోకాలు చదవడము, నేర్చుకోవడము, దాని విద్యా ప్రకాశానంద స్వామి రచించిన పుస్తకం ద్వారా మేమందరం చెప్పుకుంటూ ఉంటాము. మీరు ఇంత ఓపికగా ఇంత చక్కగా ఇన్నిట్లో నేర్చుకొని నిష్కామ కర్మయోగం అంటే మిమ్మల్ని చూసి తప్పకుండా నేర్చుకోవాలి. మీరు ఇంతమందికి ఇంత చక్కగా మీరు గృహ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ఇన్ని విధాలు అందరినీ ప్రోత్సహించడం. నేను రామకృష్ణ మఠం నుండి ప్రథమ ద్వితీయ చేశాను సార్ సంస్కృతము. నిజాం కాలేజీ నుండి డిప్లొమా కూడా చేశాను. అయితే మాట్లాడడం చేత కాదు, అందులో ఇప్పుడు కొంచెం వయస్సు ప్రభావం వల్ల మర్చిపోతున్నాను. అందుకని మీ క్లాస్లో చేరి చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలని ఉద్దేశంతో చేరాను. మీరు ఇంత చక్కగా ప్రతి ఒక్కరికి కూడా తీర్చిదిద్దారు. హోంవర్క్ ఇవ్వడము, ప్రతిరోజు అందరి చేత చెప్పించడము చాలా చక్కగా ఉంది మీరు చెప్పే విధానము. మేము కూడా నేర్చుకొని మేము నేర్చుకున్న దాన్ని ఇంకా చిన్న పిల్లలకు నేర్పితే వాళ్ళు ఇంకెంతో మందికి నేర్పడానికి అవకాశం ఉంటుందనే సదుద్దేశం ఉంది మాకు. వీలైతే మేము కూడా పిల్లలకు, మా ఇంట్లో పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను శ్లోకాలు అవన్నీ కూడా. ఇదిగో మా సోదరి మణి తను, మేము అందరికీ చెప్తూ ఉంటాము. ఇలాగే పిల్లలు కూడా నాతో పాటు యోగాభ్యాసం చేస్తుంటారు. చాలా చిన్న పిల్లలు, మా తమ్ముడు గారి మనవడు మనవరాలు, మేమంతా కలిసి ఉంటాం, తమ్ముడు కుటుంబంతో కూడా. వాళ్ళందరూ కూడా యోగాభ్యాసం చేస్తూ ఇది ఏ ఆసనం అమ్మమ్మ అడుగుతుంటారు. వాళ్ళు శ్లోకాలు చెప్తుంటారు. నేను పూజ చేస్తుంటే వచ్చి నా పక్కన ఉండి వాళ్ళు కూడా శ్లోకాలు చెప్తుంటారు. ఇలా మనము మన పిల్లలను ఎలా డెవలప్ చేస్తుంటే వాళ్ళ జీవితంలో ఎంత అభివృద్ధి సాధిస్తారని మిమ్మల్ని చూసి ఇంకా నేర్చుకోవాలని మా ఆకాంక్ష సార్. మీకు కోటి ధన్యవాదాలు. మీరు ఇంకా చాలా చక్కగా ఎంతో మందికి ఇలా విద్యను అన్ని విధాల మీకు వచ్చిన విద్యలన్నీ కూడా నేర్పుతూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. మీతో పాటు మేము కూడా ముందుకు రావాలని మా ఆకాంక్ష. మీకు శతకోటి వందనాలు సార్. ఉంటాను మరి. ధన్యవాదాలు శోభ మహోదయ. విద్య ఏదైనా కూడా దాచుకుంటే అది అభివృద్ధి కాదు. అలాగే
దాన్ని నలుగురికి పంచుతూ ఉంటేనే దాని యొక్క ఉపయోగం మనకి, దానితో పాటు మన తోటి వారికి కూడా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు శోభ గారు చెప్పినట్టు అంజని గారేమో మరి ఏంటి పాశురాలు, అవునా? గోదాదేవి దేవాలయం ఇచ్చారండి. గోదాదేవి దేవాలయం అది మామూలు విషయం కాదు. ఎక్కడండి? ఎక్కడ? ముత్తుకుపల్లి. అంజనీదేవి గారు ఉన్నారు, వారిని ఒకసారి మాట్లాడమనండి. ఓకే, ఇప్పుడు అంజని గారు. నమస్తే మహోదయ. మాది కూడా మతుకుమర్లే. ఇప్పుడు హనుమంతరావు మేమందరం కలిసి, అంటే హనుమంతరావు అని కూడా చిన్నగా గుడికి తీసుకెళ్ళి, అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనేసి గుడి కట్టించాము. మాది ప్లేస్ కొంత మేము పెట్టుకొని ఇక అందరూ ఇచ్చారు. ఊళ్ళో కూడా మాది కూడా మతుకుమల్లే. ఇక్కడ మాది వ్యాపారం కొబ్బరికాయలు హోల్సేల్ వ్యాపారం అసలు. ఇదిగోండి మా వారు ఇక్కడ రండి, ఇప్పటిదాకా లేరు కదా. పరిచయం చేయండి. ఇదిగోండి శివా సార్ మా సార్ ఈయన. ఇదిగోండి సుబ్బారావు గారు మా వారి పేరు. సుబ్బారావు మహోదయ స్వాగతం. థ్యాంక్ యూ. అయితే తన కృషి ఎక్కువగా ఉంటది. నేను ఏం నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా తన కృషి ఎక్కువగా ఉంటది నాకన్నా కూడా. నన్ను ఒక విద్యార్థిని చూసినట్టు చూస్తాడు. ఇంట్లో పిల్లల్ని మనం తల్లిదండ్రులు ఎలా పంపిస్తారో అలా పంపిస్తాడు. నాకు ముగ్గురు అమ్మాయిలు US లో ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళంతట వాళ్ళే కష్టపడి వెళ్ళారండి. మేము చేసిందంత కష్టపడ్డాం కానీ గుడిని మాత్రం కట్టించాము. అక్కడ సేవ చేసుకుంటూ ఉండి వీళ్ళందరినీ చేర్చుకొని పాసురాలు ఇక్కడ గుంటూరులో ఒక గుడిలో నేర్చుకొని అవి అక్కడ నేను చెప్తూ వాళ్ళందరినీ ధనుర్మాసం నెల మొత్తం పూజలు చేసేవాళ్ళం, కళ్యాణం జరిపిస్తూ. ఈ మధ్యలో అన్ని చెప్తారనమాట. అన్ని విధాలా మమ్మల్ని అలా చేసింది. తర్వాత నన్ను ఇవన్నీ నేను ఇలా నేర్చుకుంటున్నాను, విష్ణు సహస్రనామం ఇవన్నీ నాకు అర్థాలు బాగా తెలియట్లేదే అనుకునే సమయంలో కవిత మేడమే నాకు ఇలాంటి దారులు చూపిస్తూ వచ్చింది. ఇప్పుడు నేను లెర్న్ గీతలో సెకండ్ లెవెల్లో ఉన్నాను. మీ సంస్కృత క్లాస్లో చేరాను అంటే కవిత మేడమే చేర్చారు. కానీ అంటే హనుమంతరావుని కానీ నేను కానీ మేమందరమే. కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ని విద్యలు, ఇన్ని గొప్పదనాలున్న అవార్డులు ఇవన్నీ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మీరు సరస్వతి మాత పుత్రులే అనే దానిలో, ప్రియమైన పుత్రులే అనే దానిలో సందేహం లేదు. కానీ నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే మిమ్మల్ని మీలాంటి గురువు మాకు దొరికినందుకు చాలా భయపడ్డాను. సంస్కృతం నేర్చుకుంటానా, అసలు ఎలా మాట్లాడతాను, నలుగురిలో మీరు అడిగితే అనుకుని మీరంతా స్ట్రిక్ట్ గా చెప్పబట్టే మేము కూడా క్రమశిక్షణగా నేర్చుకోగలిగాము. మీరు అలా ఎంత సౌమ్యంగా చెప్తారో, ఎంత నవ్వుతా చెప్తారో, అంత సున్నితంగా మందలిస్తూ చెప్తారు. అది మాకు బాగా ఉపయోగపడింది. మేమేమి చాలా సంతోషపడుతున్నాము. కానీ చందూరావు గారు మీరన్నట్టు మాకు కూడా కలవాలని ఉంది. మీరే నిర్ణయించండి ఒక టైము, ఒక రోజు. తప్పకుండా కలుద్దాము, మాట్లాడుకుంటూ ఉందాము. ఈ సంస్కృత భాషని ముందుకు నడిపించుకుంటూ మన పిల్లలకు కూడా, మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా దీని గొప్పతనాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్దామని నాకు ఉంది. మీరే నిర్ణయించండి దాన్ని. కానీ నేను విద్యార్థిలాగే ఇంట్లో కూర్చొని చదువుతూ ఉంటానండి. మా వారిని అడగండి ఎలా చదువుతానంటే భయం, సాయంత్రానికి సార్కి తప్పులు లేకుండా చెప్పాలి అని. మీ చెప్పే విధానం కానీ, మీరు మాకు గురువుగా దొరికినందుకు కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు దొరికిన ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు దొరికారు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంతకుముందుకు చందు గారి మాటలు చెప్పినట్టు మనకు సమయానికి భగవంతుడు నిర్ణయం చేసుకుంటాడు. 84 లక్షల
జీవరాశులు భూమి మీద ఉంటే ఏది కూడా ఆకలితో పడుకోదంట. మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఎవరికి ఏ విధంగా ఆకలి తీర్చడానికి వారికి తగిన విధంగా భగవంతుడు నిర్ణయం చేస్తాడని, అలాగే ఎవరికి ఏ సమయంలో ఏది అవసరం ఉందో వారికి అలా ఎవరి ద్వారానో అది వచ్చేస్తుంది అనమాట. ఓకే, రైట్. అవును, ఆయనే ఇస్తాడు అనుకుంటున్నాం. ఇంకోటి మహోదయ, సివి రావు గారిని చాలా బాగా చెప్పారు. ఆయన చెప్తా ఉంటే ఈ ఈ విషయాలన్నీ ఎంత బాగా తెలుసుకోగలుగుతున్నాము. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి అనిపించింది. ధన్యవాదాలు సివి రావు గారికి కూడా. నేను ఎలా చదువుతానంటే మా వారిని అడగండి ఒకసారి. ఎలా కూర్చొని చదువుతున్నావు, నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు అని అంత చూస్తారు. ఎలా చదువుతుందని చెప్పండి. చెప్పండి చెప్పండి, అంజని గారి అభ్యాసం ఎలా చేస్తున్నారు? బాగా చేస్తుందండి. ఉదయం 9-10ంటికి బిగిన్ చేసి ఇక సాయంత్రం 8 దాకా ఇంకా అదే భోజనం టైం తప్పించి. ఆయనకి చేసి పెడుతున్నానండి, ఉంది ఇద్దరమే ఇప్పుడు. ఆయనకి చేసి చేస్తున్నాను. ధన్యవాదాలు శివాచార్య గారు. అప్పుడప్పుడు మమ్మల్ని కదిలిస్తూ ఉండండి, ఎలా చదువుతున్నావు ఏంటి అని. సంతోషం, ధన్యవాదాలు. మనతో భగవంతుడు దేవాలయంలో ఏదైనా కార్యక్రమంలో పాలు పంచుకోవడమే చాలా అదృష్టము. మరి పూర్తిగా ఒక దేవాలయ నిర్మాణమే అంటే అది ఇక పూర్వజన్మ సుకృతమే. అది చాలా సంతోషం. అది గోదామాత దేవాలయం అంటే ఇంకా చాలా అద్భుతమైనటువంటి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముగ్గురు, కానీ 6 సంవత్సరాలు పూర్తిగా వ్యాపారాన్ని మా మేనల్లుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోయి మా ఊళ్ళోనే ఉన్నామండి, ఆ దేవుడి మీద ప్రేమతో. ఇంక ఈ మధ్య ఇక వచ్చేసాం అనమాట. మా మనవాళ్ళకి పంచల్ ఫంక్షన్ చేస్తూ ఇక్కడికి వచ్చాం. ఒకసారి దేవాలయం సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన గ్రూప్ లో షేర్ చేయండి, చూద్దాం అందరం. పెడతానండి, కళ్యాణం జరిగేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి, పెడతాను నేను. ధన్యవాదాలు. దీనిలో కవిత కృషి చాలా ఉంటదండి. మాధవ్ మమ్మల్ని పిల్లల్లాగే చూస్తుంది, మాకన్నా చిన్నదే. ఇక మేడం గారు ఉన్నారండి, ఇంక అసలు ఎంత బాగా ప్రోత్సహిస్తారు, అన్నిట్లో పాజిటివ్ గా ఉంటారు. శోభా మేడం గారు ధన్యవాదాలు. హనుమంతరావు మహోదయ, మీ యొక్క శిక్షణ అనుభవాన్ని తెలియజేయండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః సర్వేభ్యో నమః. బాగా చెప్పాడు. మహోపాధ్యాయ, మీరు మొదట ఈరోజు గెస్ట్గా వచ్చారు కదా సివి రావు గారు. నిజంగా ఉషా మేడం గారు అన్నట్లు వారు ఒక చరణం చదువుతుంటే కనుక అచ్చు మైకులో విన్నట్లే ఉంది. అంత వారి కంఠం కంచు కంఠంలా ఉంది. అంత గొప్పగా చెప్పారు వారు. మీరనుకుంటే మిమ్మల్ని మించినట్లుగా ఆయన ఎంతో చక్కగా చెప్పారు. అందుకనే బహుశా మీరు వారిని తీసుకొచ్చి మాకు పరిచయం చేసి మాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగా వారిని తీసుకొచ్చి ఉంటారేమో అనుకున్నాను. ఇకపోతే ఇక్కడ ఈ గ్రూపులో ఉన్న అందరూ కూడాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడాను ఒక పుస్తకం లాంటి వాళ్ళలాగా ఉన్న, ఒక్కొక్కరు ఒక బుక్, అంటే ఒక గ్రంథం, ఒక బుక్ లాంటిలాగా అనిపిస్తుంది నాకైతే. అందరూ అంత అనుభవజ్ఞులుగా ఉన్నారు, చాలా గొప్పగా ఉన్నారు. నాకు ఒక విధంగా చెప్పాలంటే చంద్రరావు గారు అన్నట్టు అదృష్టమేనేమో ఈ గ్రూప్, ఇలాంటి గ్రూపులోకి నాలాంటి వ్యక్తి రావడం. అందరూ ఒక నిజంగా ఒక బుక్ లాంటి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక బుక్ చదివితే ఎంత జ్ఞానం వచ్చిందో ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి అంత జ్ఞానం వచ్చేలా ఉంది. ఇక చంద్రరావు గారు అయితే ఒక గ్రంథాలయమే వారైతే. వారి దగ్గర అంత ఇది ఉంది. సివి రావు గారు చెప్పినప్పుడు వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారని ఆశ్చర్యపోయి వింటున్నాం మేము. కానీ వారు అందులో నుంచి ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎలా చెప్పారు, అందులో ఏమేమి మెయిన్ పాయింట్లు పట్టుకోవాలి అని వాటిని మళ్ళీ తిరిగి వివరం చెప్పినప్పుడు అప్పుడు వారి గొప్పతనం ఏంటి, వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, ఎలాగ ఆలోచించాలి మనం అనే విషయం అర్థమైంది. నిజంగా చంద్రరావు గారు ఒక గ్రంథాలయం లాంటి వారు. గురుగారికి మీరైతే మీ గురించి తెలిసినప్పుడు మీరు మొన్న చెప్పారు కదా, అప్పుడు మహాభారతంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఆగిపోయినప్పుడు కృష్ణ భగవానుడు చేసేది నువ్వు కాదు, చేయించేది నేను కదా అని చెప్పేసి కృష్ణుడికి విశ్వరూపాన్ని చూపిస్తారు.
ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు మహాప్రభు నేను ఇలాంటి గొప్ప దృశ్యాన్ని నా కన్నులు చూడలేకపోతున్నాయి, మీరు శాంతించండి అని అడిగిన తర్వాత అప్పుడు తర్వాత శాంతిస్తాడు కృష్ణ భగవానుడు. మీ యొక్క ప్రొఫైల్ చూసిన తర్వాత ఆ విశ్వరూపాన్ని అర్జునుడికి కృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించినట్లుగా అనిపించింది నాకైతేను. నిజంగా చాలా గొప్పగా ఉంది, చాలా అది మాటల్లో చెప్పలేము ఇంకా. మీరు క్లాస్ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, ఆ భగవద్గీతలో కనుక ఒక విద్యార్థికి, ఒక మహిళకి, ఒక కర్షకుడికి, ఒక చచ్చిపోవాలి అనుకుంటే దీనంగా బాధలో ఉన్న వ్యక్తి కానీ, సంతోషంగా ఉన్న వ్యక్తి కానీ, ఏదైనా పని చేయాలనుకునే వ్యక్తి కానీ, లీడర్షిప్ క్వాలిటీ కానీ, లేకపోతే గురువు కానీ, యుద్ధం చేయాలనుకునే వాళ్ళు కానీ, విజయం సాధించాలనుకునే వాళ్ళు, ప్రతి విషయంలో మనిషికి సంబంధించి, సమాజానికి సంబంధించి అన్ని విషయాలలో కూలంకషంగా వివరించి చాలా సౌమ్యంగా, చక్కగా అర్థమయ్యే విధంగా, అనుసరించే విధంగా భగవద్గీత ఉంటుంది. మీ విధానం కూడా ఆ లక్షణాలని పుణికిపుచ్చుకున్నట్లుగా ఉన్నాయి మీ విధానాలు. మీరు మాకు విద్యార్థులకు చెప్పే విధానాలు. అందువల్ల నాకు మీలాంటి గురువులు సాంగత్యం దొరకటం నిజంగా అదృష్టమే. ఇకపోతే నేను ఇక్కడికి రావటం అంటే ఆల్రెడీ నేను మొన్న చెప్పున్నాను. కవితా మేడం గారు భగవద్గీత క్లాసు ద్వారా వచ్చాను. దానికి కారణం అంజనీదేవి గారు, వారు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్ లాంటి వాళ్ళు సుబ్బారావు గారు, అంజనీదేవి గారు. మా ఊర్లో లక్ష్మీదేవి గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహ దేవాలయాన్ని తిరుపతి నుంచి విగ్రహం తీసుకొచ్చి అచ్చం తిరుపతిలో ఉన్నట్లుగా చాలా చక్కగా ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ రాయితీ విగ్రహం కట్టించారు, 1000 సంవత్సరాలు నిల ఉంటట్టుగా. అంత వారి ద్వారానే ఇక్కడికి వచ్చాను. నిజంగా కవిత మేడం గారికి, అంజనీదేవి గారికి ధన్యవాదాలు. ఇంకా చాలా చెప్పాలంది. ఇక నుంచి చాలా మిస్ అవుతానేమో. నాకైతే మాత్రం చాలా గొప్పగా అనిపించింది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంది అనేది నాకు చంద్రరావు గారు చెప్పారు. అట్లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. కాకపోతే ఇంకా మన భారతదేశంలో కనుక ఇందాక ఒక మేడం గారు చెప్పారు, క్షమించాలి పేరు గుర్తు రావట్లేదు, గ్రూప్లో పోస్ట్ పెట్టారు, టీచర్ గారు అనుకుంటాను. ప్రతి స్కూల్లో కూడాను ఈ సంస్కృతాన్ని పరిచయం చేయాలని చెప్పి అన్నారు. అవును, ప్రతి స్కూల్లో పరిచయం చేయాలి. మీలాంటి వాళ్ళ ద్వారా నేర్చుకొని ఇక్కడ గొప్పగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ప్రతి దేవాలయంలో కూడాను ప్రతి ఒక్కళ్ళకి పరిచయం చేసి ఎంతో కొంత ప్రతి ఒక్కరిని ఇటువైపు నడిపించే విధంగా, మళ్ళీ మనం పాత రోజులు పూర్వంలో మన ఋషులు మనకి ఏది జ్ఞానాన్ని అందించారో అలాంటి జ్ఞానాన్ని తెలుసుకొని మనం దాన్ని పుణ్యపుచ్చుకొని మళ్ళీ అభివృద్ధిలోకి రావడానికి మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంతకుముందుకే చెప్పినట్టు మాకేం తెలీదు, మేమంతా కూడా ఇప్పుడిప్పుడే అభ్యాసం చేస్తున్నాం అంటూనే ఒకరి నుంచి ఒకరు అభ్యాసం చేస్తున్నటువంటి విషయాలను చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. అలాగే వారి యొక్క భావాలను చక్కగా వ్యక్తీకరిస్తున్నారు. ధన్యవాదాలు హనుమంతరావు మహోదయ. కవిత గారు మాట్లాడారా మీరు? ఎందుకు ఈరోజు అన్మ్యూట్ కావట్లేదు సరిగా? ఒకసారి ట్రై చేయండి. అన్మ్యూట్ అయిందండి, ఇప్పుడు అన్మ్యూట్ అయింది మహోదయ. మీరు మాట్లాడలే కదా? మాట్లాడారు సార్, పరిచయం చేయండి. నమస్కారం మహోదయ, గుంటూరు నుండి. మా మిస్సెస్ కవిత ద్వారానే నేను కూడా జాయిన్ అయ్యాను. యాక్చువల్గా ముందు అంత ఇంట్రెస్ట్ చూపకపోయినా జాయిన్ అయిన తర్వాత డైలీ ఆమె మమ్మల్ని ఫోర్స్ చేసేలా వదిలిపెట్టకుండా 1-2 గంటలు సాధన చేపిస్తూ ఇలా క్లాస్ మొత్తం ఈ 10-15 రోజులు తీసుకొచ్చాము. ప్రతిరోజు కూడా డైలీ 3-4 గంటలు అంటే భగవద్గీత కానీ ఈ సంస్కృతం క్లాసులు కానీ డైలీ అదే సాధన ఉంటుంది మాకు. ఉదయాన్నే యోగా సాధన, నేను ఆవిడ భగవద్గీత సాధన, ఆ తర్వాత సంస్కృత సాధన. ఈ 3 సాధనలతోటి రోజు దగ్గరదాపుగా 5-6 గంటలు అదే దీంట్లో ఎక్కువగా ఉంటాము. అంటే నేను రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉన్నాను కాబట్టి నాకు కూడా సమయం దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాము. మీ ద్వారా చక్కగా ఇంతమంది నేర్చుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇలానే ముందు ఇంకా ఎన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాము. మేము కూడా తెలిసినంతలో మేము
ఈవిడ ఎట్లయితే సేవలో ఉంటుందో మేము కూడా ఇక్కడ టెంపుల్స్, అనాథాశ్రమం అందులో మెంబర్ని లాస్ట్ 20 years నుంచి. అన్నదానాలు కానీ టెంపుల్స్లో ప్లస్ అనాథ సేవ ఆశ్రమం కూడా ఉంది, అందులో సేవ. చిన్నపిల్లలు 25 మంది ఉన్నారు, పెద్దవాళ్ళు 15 మంది ఉన్నారు. కంప్లీట్ ఫ్రీగా అందరూ కూడా ఎవరికి తోచినంతలో వాళ్ళు మేమిచ్చిన బయట నుంచి వచ్చే సహకారం వల్లనే నడుస్తుంది. అది కూడా దాతల సహాయ సహకారంతో ఇక్కడ అన్నదానం కూడా గురువారం బాబా గారి గుడిలో 500 మెంబర్స్కి లాస్ట్ 2012 నుంచి కూడా అట్లా కంటిన్యూగా చేస్తూ ప్రతి గురువారం కూడా అట్లా కొనసాగింపు చేస్తున్నాం. మేము కూడా అంటే సేవ మార్గంలోనే ఫస్ట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ తోటి అలా నడుస్తూ వస్తున్నాము. మీరు కూడా ఎంతో మందికి సేవ చేస్తూ ఈ సంస్కృత భాషని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మహోదయ్. అస్తు, ధన్యవాదాः. ఇంట్లో ఏదైనా సేవ కావచ్చు, లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దంపతులుగా ఉండగలిగి చేయగలిగితే అది చాలా బాగుంటుంది. ఇప్పుడు కవిత గారు, దేడుకొండలు గారు దంపతులు అలా ఉండి వారు చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే ఇంత ముందుకు అన్నదానం అనే పదం వాడారు కదా. మనము ఇప్పటి నుంచి తమిళనాడులో ఈ పదం అంటే అక్కడికి భోజనానికి ఎవరో రారట. అక్కడ అన్నదానం అవుతుంది అని ఎవరైనా అంటే కనుక అక్కడికి ఎవరు పోరట. వాళ్ళ అన్నదానం అనే పదమే వాడరు. అన్నదానం కాదు, అన్నప్రసాదము. అన్నప్రసాదం మీరు అదే వినాయక చవితి కావచ్చు, లేదంటే గుళ్ళల్లో కావచ్చు, ఎక్కడ చేసినా కూడా ఫ్లెక్సీలలో కొట్టినా కూడా మనం అన్నదాన కార్యక్రమాలు చేయాలి. అన్నప్రసాదం వితరణ అని చెప్పేసి మనం వాడాలి. సరేనా? ఉత్తమం. ఇంకా ఎవరున్నారు? సీత గారు మాట్లాడారా మీరు? మాట్లాడలేదు సార్, మాట్లాడా. చెప్పండి. నమస్కారం మహోదయ. నేను ఈ సంస్కృత కుటుంబంలో చేరడం అనేది చాలా అదృష్టం. మీలాంటి మంచి గురువు మాకు సంస్కృతంలో ప్రథమ గురువుగా దొరకటం అనేది చాలా సంతోషించదగిన విషయము. మీ మీ మొత్తం ప్రొఫైల్ చూసిన తర్వాత నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. మీరు ఇంత చిన్న వయసులో చాలా సాధించారు. మేమందరం మీ దగ్గర గురువు గారు అంటే ఇలా ఉండాలి అనే విధంగా మీరు ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్. నేను ఈ 2 days లో ఫస్ట్ లో నాకు వీలు కాకపోయినా, మాకు ఇంట్లో మా మామయ్య గారు మా మనవడు ఉంటారు, వాళ్ళని కొంచెం చూసుకొని నేను చదువుకోవడానికి టైం దొరికేది కాదు నాకు. నేను ఈ 2 days లో మొత్తం అన్ని నేర్చుకున్నాను. మీరు ఏది అడిగినా చెప్పడానికి వీలుగా అన్ని నేర్చుకున్నాను కష్టపడి. ఈ రోజు వెళ్ళి సంస్కార భారతిలో బుక్స్ కూడా తెచ్చుకున్నాను. గోల్డెన్ టెంపుల్ దగ్గర మొత్తం 2 sets తెచ్చుకున్నాను. మీరు చెప్పే విధానం చాలా సులభతరంగా, అంటే సార్ మళ్ళీ మనం చెప్పాలి అనే ఒక భయం కూడా, మీరేం భయపెట్టకుండా సులభంగానే చాలా నవ్వుతూ చక్కగా జోక్స్ వేస్తూ మంచిగా చెప్పారు. అయినా కానీ ఒకలాంటి భయం, సార్ మళ్ళీ మనం అన్ని కరెక్ట్ గా చెప్పాలి, తిరిగి అన్ని మనం చెప్పకపోతే బాగుండదని చక్కగా అన్ని నేను నేర్చుకోవటం జరిగింది. మొత్తం అన్ని నేర్చుకున్నాను. మీరు ఇవాళ ఏది అడిగినా చెప్పడానికి వీలుగా అన్ని నేర్చుకున్నాను ఈ 2 days లో. నేను చాలా టైం స్పెండ్ చేసి, దానికి కారణం మీరే. మిమ్మల్ని చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను. ఇలాగే నేను బాగా సాంస్క్రిట్ లో మాట్లాడడము, ప్రవేశ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కావాలనుకుంటున్నాను. నేను 11 భగవద్గీతలో 4 level వరకు నేర్చుకున్నాను. కానీ నేర్చుకొని 2-3 years అయిపోయింది. దాన్ని ప్రాక్టీస్ చేయలేకపోయాను కుటుంబ కారణాల వల్ల. ఇప్పుడే నేను మళ్ళీ సాంస్క్రిట్ నేర్చుకొని మళ్ళీ దాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. సాంస్క్రిట్ నేర్చుకోవాలని 2-3 years నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేర్చుకోలేకపోయాను. ఒకసారి మాకు పోస్టల్ ఉమెన్స్ గ్రూప్ అని ఒకటి ఉంది, అందులో శోభా మేడం పెట్టారు. అది చూసి నేను ఇందులో జాయిన్ అయ్యాను సాంస్క్రిట్ క్లాస్ లో. నాకు చాలా సంతోషం వేసింది. ఇందులో ఉన్న అందరూ నిజంగా హనుమంతరావు గారు చెప్పినట్టు అందరూ ఒక్కొక్క బుక్ లాంటి వాళ్ళు. ప్రతి మనిషి దగ్గర ఏదో
కొత్త విషయం ఉంటుంది సార్. అది మనం నేర్చుకోవాలి. మనకు తెలియని విషయం ఏదో ఒకటి ప్రతి మనిషి దగ్గర ఉంటుంది. అందులో ఇందులో ఉన్న వాళ్ళందరూ శోభారాణి గారు, కవిత గారు, అందరూ చాలా విజ్ఞానవంతులు, చాలా ఏదో ఒక దాంట్లో ఒక ప్రత్యేకత ఉన్నవాళ్ళు. వాళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా సంతోషం. వాళ్ళందరూ మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చందూరావు గారు అయితే చాలా సమయం దొరికితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్తూ ఉంటారు చందూరావు గారు. ఇవాళ సివి రావు గారి ఇది స్పీచ్ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. ఇలాంటి వాళ్ళని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. మీరు మీ మీ మీరు పరిచయం ఇంత మంచి కుటుంబం కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎలాగైనా దీన్ని ఈ సంస్కృత కుటుంబంలో ఇలాగే కంటిన్యూ అయ్యి ఇంకా బాగా నేర్చుకోవాలని, అప్పుడు మళ్ళీ ఈసారి వీలైతే మళ్ళీ మీరు మీ సాంస్క్రిట్ క్లాస్ లో మమ్మల్ని మళ్ళీ జాయిన్ చేసుకొని మాకు ఇంకొంచెం బాగా నేర్పాలని కోరుకుంటున్నాను సార్. మీకు ధన్యవాదాలు. మీ ఓపికకి, మీ సహనానికి, మీ ఎలా చెప్పాలో ఇంకా నాకు రావటం లేదు. మీరు చాలా మీ మీ టీచింగ్ వే చాలా సులభతరంగా ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఇన్స్పైర్ కూడా అవుతారు. మీరు మామూలుగా చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ అన్ని రకాలుగా ఇన్స్పైర్ అవుతున్నాం మేము. చాలా బాగా చెప్తున్నారు సార్. అందరికీ ధన్యవాదాలు. గ్రూప్ లో ఉన్న అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు నా శతకోటి ధన్యవాదాలు సార్. అస్తు, ధన్యవాదः. మీకు సంస్కృత భారతి కుటుంబంలో సంస్కృత ఇప్పుడు కార్యకర్తగా మీరు కూడా ఉన్నారు. తర్వాత రాబోయే రోజుల్లో సంస్కృత భారతి ఇచ్చేటువంటి శిక్షణలు, బాల కేంద్రము అంటే పిల్లలకు సంబంధించినటువంటి శిక్షణ, తర్వాత ఇలా దశదిన శిబిరాలు, ఇలా ప్రవేశ పరిచయ శిక్షా కోవిద లాంటి పుస్తకాల యొక్క శిక్షణ ఇవ్వడము, ఇలాంటివి కూడా మనం చేయవచ్చు. కేవలం ఈ దశదిన శిబిరం ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ జరిగేటువంటి శిక్షణలో మీకు మెసేజ్ మా ద్వారా వస్తూ ఉంటాయి. ఈ గ్రూప్ లో మీరు ఇలా కొనసాగుతూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు ముందు ప్రశిక్షణలు తీసుకోవచ్చు. అలాగే సంస్కృత భారతి భాగ్యనగరంలో ప్రతి వేసవిలో దసరా, సంక్రాంతి సమయాల్లో శిక్షణా శిబిరాలు జరుగుతూ ఉంటాయి. ఆవాసీయ అంటే రెసిడెన్షియల్ క్లాసెస్ జరుగుతుంటాయి. మీకు అవకాశం ఉన్న వాళ్ళు వాటిలో కూడా పాల్గొనవచ్చు. ధన్యవాద. మీ అందరికీ కూడా నా యొక్క శిక్షణ కార్యక్రమం నచ్చింది అన్నారు, చాలా సంతోషం. దీని వెనుక మా సంస్కృత భారతి సంస్థ యొక్క ప్రశిక్షణ ఉంది. అంటే వారు ఇచ్చినటువంటి ప్రశిక్షణ ఆధారంగా నాకు తెలిసినటువంటి, నేను కూడా బీఈడి ఒక టీచర్ ట్రైనింగ్ చేసిన విద్యార్థిగా హౌ టు టీచ్ అనే దాంట్లో కొంచెం అభ్యాసం చేసి, అటు యోగా శిక్షణలో ఉంటున్నాం కాబట్టి యోగా సంస్కృతము ఎలా చెప్పాలి విద్యార్థులకు, ఎలా చెప్తే ఇందులో సీనియర్ సిటిజన్ ఉన్నారు, తర్వాత చాలా చిన్న వయసు ఉన్నటువంటి 10 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. వారిద్దరికి సమన్వయం చేస్తూ క్లాస్ ఎలా తీసుకెళ్లాలని గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 2004 నుంచి ఈ సంస్కృత భారతి కావచ్చు, యోగాలో కావచ్చు ఉన్న కారణంగా ఆ అనుభవాన్ని ఆ సరస్వతి మాత ఆ గురువుల ద్వారా నాకు అందిందని భావిస్తున్నాను. అలాగే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వాయిస్ కూడా అదంతా కూడా భగవంతుని దయ, సరస్వతి మాత కటాక్షము, కృప, అలాగే సంస్కృత భారతి సంస్థ ఇచ్చే ఇంతమంది మీరు చెప్పిన అంతా కూడా క్రెడిట్ గోస్ టు సంస్థకి అన్నమాట. ఓకే, నేను కేవలం మీడియేటర్ గా మాత్రమే మీ ముందు ఆ విద్యను ప్రదర్శిస్తున్నాను తప్ప ఆ క్రెడిట్ అంతా కూడా సిలబస్ తయారు చేయడం కానీ, ఆ శిక్షణ ఎలా ఇవ్వాలి అని కానీ ఇదంతా కూడా సంస్థ చేసినటువంటి పని. కాబట్టి మీరు ఇచ్చే ఏమంటారు, మీరు ఇచ్చిన క్రెడిట్ అంతా కూడా సంస్కృత భారతికి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా, ధన్యవాద. ఇంకా అనుభవాలు చెప్పే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఇంకా మన దాంట్లో అందరు చెప్పారా?
ఇంకొక 15 నిమిషాల క్లాస్ ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. మరి మీరంతా భోజనాలు చేశారో లేదో, నేను కూడా చేయలేదు ఇంకా ఈరోజు. ఒక జస్ట్ లాస్ట్ క్లాసు రేపు మిమ్మల్ని అంటే ఈ నెక్స్ట్ ప్రవేశ పరిచయ శిక్ష కోవిద మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మళ్ళీ ఈ 10 రోజులు అయిపోగానే మళ్ళీ యథాతథంగా చేసిన అభ్యాసాన్ని పక్కకు పెట్టకుండా ముందుకు ఎలా వెళ్ళాలి, తర్వాత చిల్డ్రన్స్ కి మీకు ఎల్కేజీ టు 10th క్లాస్ బుక్స్ ఉన్నాయన్నాం కదా సంస్కృత భారతి. ఆ బుక్స్ ని ఎలా ప్రిపేర్ కావాలి, ఆ యానిమేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి వాటికి, అవి ఏంటి, తర్వాత రేడియోలో ఛానల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా రేపు ఒకసారి మనం కలుద్దాము. జస్ట్ బిఫోర్ ఒక అరగంట లోపలే అది అయిపోతుంది. రేపు ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం, సరేనా? అస్తు, ధన్యవాదాలు. సర్వేభ్యః. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా సంస్కృత కుటుంబంలో నేను ఈ దశదిన శిబిరంలో ఏదైనా పొరపాటుగా లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తే కనుక మీ యొక్క కుమారుడిగా లేకపోతే తమ్ముడిగా లేకపోతే సోదరిగా భావించి మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు శిక్షణను ఈరోజు సమారోహ కార్యక్రమంలో పాల్గొన్న సివిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ రోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీతమహాలక్ష్మి గారి దంపతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు పాల్గొన్న అందరికీ కూడా, పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ కూడా, ఓపికగా కూర్చున్న కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, చందు గారిని రాబోయే రోజుల్లో వారి ఇంతకుముందు మన విద్యార్థులందరూ కోరుకుంటున్నట్టు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మీరు అనుకొని ఒక సమయాన్ని ఆ గ్రూప్ లో చెప్పేసి కొనసాగించే ప్రయత్నం చేయండి, సరేనా? అస్తు, ధన్యవాదాలు. సర్వేషాం శాంతి మంత్రం. నమస్కార స్థితి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సంతు నిరామయా. ఓం శాంతి శాంతి. వదతు సంస్కృత, జయతు భారతం. ధన్యవాదాः. శుభరాత్రి. శ్వః సాయం మిలామः. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. ధన్యవాదాः. అస్తు, రామ్ రామ్. ఆచార్యవర్య ప్రణామములు. కృష్ణ కుమార్ గారు, రేపు మీరు తప్పకుండా మీ అనుభవాన్ని తెలియజేయాలి రేపు, ఓకేనా? తప్పకుండా ఇవాళ కుదరలేదు స్వామి, ఇప్పుడే అదే వింటున్నాను. అది తప్పకుండా రేపు పొద్దున్న వస్తాను, రేపు పొద్దున ఉంటాను. అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు స్వామి. రేపు మీకోసం బాలరాజు గారు కూడా లేరు, బాలరాజు గారు కూడా లేరు ఈరోజు. రేపు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చెప్పించే ప్రయత్నం చేస్తాం. అలాగే మీ చివరి క్లాస్ రేపు, ఓకేనా? రామ్.